సో దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మరి యొక్క ఆదివార దినాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినాడు. చూస్తూ ఉండగానే నవంబర్ మాసం కూడా అయిపోవచ్చింది. ఇది లాస్ట్ సండే ఇంకా కదా. మళ్ళీ నెక్స్ట్ సండే డిసెంబర్ 1వ తారీఖు పడుతూ ఉన్నది. చాలామంది మీ ఆశపడుతూ ఉంటాం, అనేక ఆశలు ఉంటాయి కదా. ఏదో పాత రోజుల్లో అయితే ఏదో అవి పట్టుకొని అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటా ఆ వరాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి అని, ఏదైనా లోటు ఉంటే, లోపం ఉంటే, ఇప్పుడు పిల్లలు లేరంటే వెళ్ళి ఒక యాగం చేయి, లేకపోతే వెళ్ళి ఒక తపస్సు చేసి, లేకపోతే దేవతల ద్వారా, దేవుళ్ళ ద్వారా, ప్రత్యక్షత ద్వారా కొన్ని వరాలు పొందుకొని. సరే, ఇప్పుడు వరాలు అవన్నీ పక్కన పెడితే మరి వరాలు వేరు, ఆశీర్వాదాలు వేరు అనుకుంటే, మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో వరాలు కథ పక్కన పెట్టేసి ఆశీర్వాదం నాకు వద్దనే వాళ్ళు ఎవరు లేరు. ఆశీర్వాదం నాకు కావాలి, ప్రతిదీ ఆశీర్వాదం ఏదో ఒక రీతిగా మంచి కావాలి, నచ్చావాలి, ఉద్యోగాలు కావాలి, డబ్బు కావాలి, చదువులు కావాలి, పరిస్థితికి రావాలి, ఎదగాలి, ఏర్పాటు చేసుకోవాలి, ఇలాగా ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదం. అయితే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. బైబిల్లో మనకు ప్రతిదీ కూడా ఒక వాగ్దానం. ఆ వాగ్దానం అంటే నథింగ్ బట్ నేనైతే ఆశీర్వాదం అంటాను. ఆశీర్వాదాన్ని ఎత్తుపట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని మనం ఎలా అందిపుచ్చుకుంటే బాగుంటుంది అనేది మనము చూసుకోవాలి. వంట చేసుకొని తింటే ఒక రకం, లేకపోతే బయట నుంచి కొనుక్కొని తింటే ఒక రకం, ఏదైనా మంచిదే. కానీ ఇక్కడ తినడం అనేది ప్రధానమైనటువంటి అంశం. తినాలి. తినకపోతే నువ్వు ఎంత పెద్ద కాస్ట్లీ తెచ్చుకొని ముందు పెట్టుకున్నా వేస్ట్ కదా. నాకు 1000 రూపాయల స్వీట్ తెచ్చి పెట్టుకున్నా తినకపోతే ఏం లాభం అది చూసి ముచ్చటపడడానికి అయితే కాదు కదా. నీ శరీర బలానికి, నీ ఆత్మీయ బలానికి వాక్యం కానీ, దేవుని శక్తి కానీ అలాగ అవసరమవుతూ ఉంటాయి. భక్తి 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 కదా. అట్లా భక్తి అని నువ్వు అలా ఏదో రాత్రి కలగంటావు అంటే పొద్దున్న లేసేసరికి, అంటే కళలోనే కావచ్చు, నిజంగా కావచ్చు, నాకు తెలియదు. కానీ పక్కన మంచం పక్కన దేవుడు నిలబడి భక్త ఏమి నీ కోరిక అని అడిగితే నువ్వు వెంటనే నిద్రలో ఉలిక్కిపడి, నాకు 100 కోట్లు కావాలి, నాకు నర్సింగ్ ఉద్యోగం కావాలి, నాకు ఆర్థిక స్థితిగతులు కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు చదువు కావాలి, నాకు అది కావాలని కోరుకుంటే వెంటనే తదాస్తు అనేసి వెళ్ళిపోతే అయిపోయి. పొద్దున్న లేచేసరికి ఒళ్ళో ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ ఒళ్ళో ఉంటాయి. తీసి లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే. పొద్దున్నే పాసముఖం వేసుకొని మంచం దిగి బ్రష్ చేసుకుంటే కూడా టైం వేస్ట్. కాబట్టి అట్నే కూర్చొని నా ఆశీర్వాదం ఏంటని లెక్కలు చూసుకోవచ్చు. అంతేనా? చాలా సులువు కదా. అంతేనా? వచ్చేసి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెంబడించుడి దొరుకును, వెతకుడి. రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి ఎలా సాధించుకోవచ్చో చివరిలో 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కానీ మొట్టమొదటిది ఏంటంటే, ఈ రోజుల్లో నేను కొంతమందిని చూస్తూ ఉన్నాను, తప్ప ఒప్ప నాకు తెలియదు. ఏ స్టేటస్ చూసినా మన స్టేటస్ ఉండదు, బయట వాళ్ళ స్టేటస్ మస్తుగా చూస్తూ ఉంటాను. నీవు ఆశీర్వదించబడదు, నీ కుటుంబం ఆశీర్వాదాలు అంటే అవేనా? అంటే పొద్దున్న నుంచి నేను ఖాళీ జోబుతో పోతే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 1000, 2000, 3000 నా జోబులో ఉంటే అది నాకు ఆశీర్వాదం. అంతేనా? అదేనా ఆశీర్వాదం అంటే? నేను ఇంకా ఆ స్టేటస్లు తప్ప ఏమి చూడడం లేదు. నువ్వు సక్రమంగా ఉండు, నువ్వు దేవునితో ఉండు, మంచి స్నేహం చెయ్యి, నీ మేలు కోరే వాళ్ళతో కలిసి తిరుగు, అప్పుడు నీకు మేలు జరుగుతుంది. అంతే కదా. చిల్లర వాళ్ళతో తిరిగితే చిల్లర అయిపోతావు, తాగుబోతులతో తిరుగుబోతులతో తిరిగితే అట్లాగే తయారైతే, మనుషులతో తిరిగితే అట్లా కదా. కాకిగానే ఉండాలా, కోయిలతో తిరిగితే కోకిల అవుతుందేమో, మనకేం తెలుసు. సో ఇలా చూసుకుంటూ పోతే మనము ఏం చేసినా ఆశీర్వాదం కావాలనుకుంటున్నాం. ఆశీర్వాదాలు అంటే ఒకే రకమైన ఆశీర్వాదాలు ఏంటి? నాకు చదువు కావాలి, చదువు అయిపోయింది, మంచి ఉద్యోగం కావాలి, మంచి ఉద్యోగం అయిపోయింది, పెళ్ళి కావాలి, పెళ్ళి అయిపోయింది, 4 ఆడపిల్లలు పుట్టినారంటే లేదు, మళ్ళీ 5వదే నాకు కొడుకు పుట్టాలి. అరే ఈ కాలంలో ఇద్దరిని పోషించడమే కష్టం రా అబ్బాయి అంటే, గడ్డి తినైనా బతుకుతాం కానీ నాకు కొడుకు కావాలి. మంచిది, అది కూడా దేవుడు తీరుస్తున్నాడు, మంచి దేవుడు కదా. అవునా? మీరు గమనించినట్లయితే మొట్టమొదటి ఒక వాక్యం నేను చూపిస్తాను. ఎఫెసీలు 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఏ మాత్రం నాకు నచ్చట్లా, నాకు కావాల్సింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా, శరీర సంబంధమైన ఆశీర్వాదమా? మొదట తెలుసుకో. ఫస్ట్ డిసైడ్గా. 2 కావాలి, కానీ మొదట ఏది కోరుకుంటున్నాం అది కూడా చూస్తాడు దేవుడు. 2 కావాలంటే ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం కూడా ఏదో ఒకటి కావాలి కదా. శరీర ఆశీర్వాదం కావాలి, మానసిక ఆశీర్వాదం, ఆత్మ ఆశీర్వాదం కూడా కావాలి. కానీ మొదట దేనికి స్థానం ఇస్తున్నాం? మొదట శరీర సంబంధమైన ఆశీర్వాదానికి తావిస్తున్నావా,
మొదట ఆత్మీయ దానికి ప్లేస్ ఇస్తున్నాం, మొదటి స్థానం ఇస్తున్నాం అని హృదయంలో. కానీ ఇక్కడ ఈ మాట ఏమని చెప్తుందంటే, మొట్టమొదట నీ ఉద్యోగం విషయంలోనో, నీ డబ్బు విషయంలోనో, నీ చదువు విషయంలోనో, ఇంకా ఏదైనా ఇంకా ప్రత్యేకమైన విషయాల్లోనో కంటే, అది ఇయ్యనని చెప్పట్లేదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది నేను ఇవ్వనని దేవుడు ఎప్పుడు చెప్పడు, అది ఇస్తాడు. కానీ దానికంటే ముందుగా ఒక మాట ఏమంటున్నాడు అంటే, ఆయన క్రీస్తు నందు ఏమంటున్నాడు, లోక విషయాల కాదు, మొట్టమొదటి ఏమిటట, పరలోక విషయాల యందు ఏమంటాడు, పరలోక విషయములలో అమ్మా మా గట్టి చదవండి, ఆత్మ సంబంధమైన ఇంకేంటి, ప్రతి ఆశీర్వాదము. నీ పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి, నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండేటువంటి, దేవుని శక్తితో నింపబడేటువంటి అవసరాలకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదము. నేను దేవునిలో ఎదగాలి, నేను దేవునిలో పట్టబడాలి, నేను దేవునిలో స్థిరపడాలి, ఇటువంటి దేవుని సంబంధమైనటువంటి అంశాలలో నీకు కావలసిన ప్రతి అవసరత ఏది లోటు లేకుండా తీరుస్తాడు. మరి లోకలీతిగా మస్తుగా చెప్పాడు దేవుడు, ఒకరిగా ఎంత ఇస్తానన్నది, ఏమి ఇస్తానన్నది ఇంకా చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే మనం కొంచెం శరీరాశ ఉంటుంది కదా, బలహీనం కదా, ఆత్మసిద్ధమైన శరీరం బలహీనం కాబట్టి అడుగుతామని దేవునికి తెలుసు. అందుకే తర్వాత చాలా చెప్పాడు, చాలా చూపిస్తాను నేను మీకు వాక్యం. ముందు దేవునిలోనికి రా, ముందు దేవుని ఇష్టపడు, ముందు దేవుని కొరకు ఏమైనా చెయ్యి, ఆ తర్వాత నీ అవసరాలు ఏంటో నువ్వు అడగక్కర్లేదు. ఎందుకంటే ఒకసారి స్నేహం ఏర్పడ్డ తర్వాత, ఒకసారి పరిచయం ఏర్పడిన తర్వాత, ఒకసారి ప్రేమ ఏర్పడ్డ తర్వాత మనం అడగక్కర్ల, అవతలకి తెలిసిపోతుంటాయి. మన కష్టము తెలుస్తుంది, కళ్ళు చూస్తే చెప్తాం మనం, ఏంటి ఏడ్చినట్టుండవే అంటాం, నవ్వుతుంటే ఏం జరిగింది ఏమో కదంగా తిట్టుండవే అంటాం. ఎందుకు ఎట్లా తెలుస్తుంది, ముఖం చూస్తే తెలుస్తూ ఉంది. కారణం ఏంటి, వాళ్ళంటే మనకి ఇష్టం, వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితులు మనకు తెలుస్తూ ఉంటాయి. అట్లాగా మనం కూడా దేవునిలో అలా ఉంటే మనం అడగక్కర్లేదండి. అడగకముందే మన అక్కర్లు తెలిసిన దేవుడని కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, అవునా కాదా? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికంగా ఇచ్చే సామర్థ్యం కలిగిన దేవుడు అని కూడా ఆ పాయింట్ ఎక్కువ చేసుకుంటాం. ఎందుకంటే అడగకముందే 10కి అడిగితే 20 ఇస్తాడు అని ఒక లెక్క మనకు దేవుడు. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవటం అనేది కావలసినటువంటిదే, ఇందులో అనుమానం ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించబడాలి. నాకుండే కోరికలు నాకుంటాయి, మీకుండేటివి మీకుంటాయి, ఆ పిల్లోడికి ఉండేటివి ఆ పిల్లోడికి ఉంటాయి, ఈ అమ్మాయికి ఉండేటివి ఈ అమ్మాయికి ఉంటాయి. ప్రతివి తీర్చబడడం అనేది మనకు సంతోషానికి మూల కారణంగా తీసుకుంటాం. అలా ఉంటేనే ఉల్లాసంగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం, మేలుకరంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉంటాం. అంతే కదా, ఎప్పుడు దిగులు, అది నడవలా ఇది నడవలా అని ఏడుస్తూ ఉంటే దిగులు, రోగాలు, రోస్టు, ఇవన్నీ ఇబ్బందులు. కాబట్టి మనం ఏదైతే ఆశీర్వదించబడాలని అనుకుంటున్నామో అది ఏమాత్రం తప్పు కాదు. శరీరీతిగా ఆశీర్వదించబడడం, ఆత్మీయ రీతిగా ఆశపడడం, ఈ రెండు కూడా తప్పు కాదు. అయితే వీటిల్లో ఏదికి మొదటి స్థానం ఇస్తున్నావు అన్నది పాయింట్. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఏది తప్పు కాదు, నువ్వు అడగటం ఏది తప్పు కాదు, ఏదైనా అడగాల్సిందే. ఇచ్చేది దేవుడు కాబట్టి నేను అదే చెప్తూ ఉంటాను, మంచైనా చెట్టైనా తలంపు రాగానే నువ్వు ఇచ్చావు, ఏం చేస్తావు చేసుకోపని పెట్టేసేస్తాను ప్రార్థన, తప్పు కాదు. కానీ దీనికి నువ్వు ఏ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? మొదట ఆత్మ విషయమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు మొదటి స్థానం, మొదటి పీట వేస్తున్నావా? నీ హృదయంలో మొదటి స్థానం వాటికి ఉందా, రెండో స్థానం ఉందా? ఎక్కడ స్థానం లేదు, అన్ని నింపుకుంటానంటే నింపుకో, ఏ తప్పు లేదు. నువ్వు అడగకపోతే తండ్రి ఎందుకు ఇస్తాడు? ఇస్తాడు. కానీ ఎలా అడుగుతున్నావు, ఏది మొదట అడుగుతున్నావు? ప్రార్థనలో కూడా మీరు గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట 100 మందికి మేలు చేసే పనున్నవాడు అది మొదట చేస్తాడు దేవుడు. తర్వాత 10 మందికి చేసే మేలు లేదని అంటే అడుగు, ఆ తర్వాత అది, తర్వాత ఒక్కడికి లాస్ట్లో చూస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రార్థన మనవులు ఇలా పెట్టి చూడు, 100,000 మందికి ఉపయోగపడే అంశాలు మొదట పెట్టి అవి తొందరగా జరుగుతాయి. దేవుడు అధికంగా మేలు జరిగేటువంటి అనేకుల గురించి మొదట ఆలోచన చేస్తాడు. అలాగని ఇండివిజువల్గా నీకు నాకు సంబంధించిన ఇవ్వడాన్ని కాదు, అవి ఇస్తాడు, కానీ లాస్ట్ ప్రియారిటీ. అందుకనే దేవుడు నన్ను ప్రేమించన్నది మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ ఏంటమ్మా? మన పక్క వాళ్ళని ప్రేమించడం అనేది రెండవ ఆజ్ఞ. కాబట్టి మనం ఒకళ్ళకొకళ్ళం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, సహాయం చేసుకుంటున్నాం. ప్రార్థన సహాయమే కాదు, లోకరీతిగా కూడా ఏదైనా అవసరత ఆపదికి చేస్తున్నాం. కానీ నేను ఎంతకాలం చేయగలను మానవుడిగా? కొంతకాలమే. కానీ దేవుడు చేయటం మొదలు పెడితే శాశ్వతమైనది, నిండుగా చేస్తాడు, జీవితకాలం అంతా చేస్తాడు. నేను చేస్తే ఒక 10 ఇస్తా, ఒక 20 ఇస్తా, ఒక నెల ఇస్తా, 2 నెలలు ఇస్తే తర్వాత నా చేత కాదు బాబు అని తప్పుకుంటాను. ఈ ఆశీర్వాదం నీకు నిండుగా, సంపూర్ణంగా, శాశ్వతంగా, జీవితకాలం అంతా, బ్రతికిన కాలం అంతా నీకు దొరకాలంటే దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలి అంటే దేవుడు మొదట ఇచ్చేవి ఏమిటయ్యా అంటే, నీకు ఉద్యోగమో నీకు సద్యోగమో ఇంపార్టెంట్ కాదు, అవన్నీ ప్రియారిటీ తక్కువ, అవన్నీ తర్వాత. మొదట దేనికి ప్రియారిటీ అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. నువ్వు మొదట దేవుని విషయాల్లో చక్కగా ఉంటే, దేవునితో చక్కగా ఉంటే, దేవునికి ఇచ్చే సమయం విషయంలో చక్కగా ఉంటే, దేవునికి ఇచ్చే సమర్పణ విషయంలో చక్కగా ఉంటే, దేవుని నువ్వు మహిమపరుస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. అంతే, ఇంకా వేరేది ఏం లేదు. సింపుల్ మాట. 4 ఎదుట నువ్వు దేవునిగా ఒప్పుకుంటే నా తండ్రి ఎదుట నేను నిన్ను ఒప్పుకుంటాను అన్నాడు. అంతే. నువ్వేం చేస్తున్నావు?
తల వస్తుంది పోయి ప్రార్థన చేసుకుందాంపా, కాలం వస్తుంది ప్రార్థన చేసుకుందాంపా, పరీక్షలు వచ్చినాయి ప్రార్థన చేసుకుందాంపా, డబ్బులు అయిపోయినాయి ఇంట్లో ప్రార్థన చేసుకుందాంపా. అప్పుడు గుర్తుకొస్తున్నాడు దేవుడు. నేనేమంటానంటే అది కొంచెం తప్పేమో అంటాను, అది పూర్తి తప్పు అన్నాను. దేవుడు ఎప్పుడో గురించి గుర్తు, కానీ మొదటే నీకు దేవుడు గుర్తుకొచ్చి సమస్యల కంటే ముందు ప్రేమించడంలో ఆయన మొదటి స్థానంలో ఉంచుకుంటే ఆ తర్వాత నువ్వు అడగవలసింది ఏమీ ఉండదు ప్రత్యేకంగా. నాకు తెలిసిపో అంటాడు. నువ్వు అడగకముందు ఏం చేస్తాడు? క్లోజ్ అయినాక ఎందుకు అడుగుతావు? తెలియదా? నీతోనే ఉంటున్నాను, నీతో తిరుగుతున్నాను, నా మాత్రం ఇంకా కష్టం ఉందని నేను అర్థం చేసుకోలేనా అంటాడు. ఇది క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర అర్థమైపోతుంది. అట్లాగా దేవుణ్ణి కూడా మనం ఆ క్లోజ్ ఫ్రెండ్కి మించిన క్లోజ్ ఫ్రెండ్ని చేసుకోవాలి. లోకంలో నిన్ను ప్రేమించిన వాళ్ళు నీకు సాయం చేస్తారు, అది టెంపరీ, ఎంతున్నా టెంపరీ అండి. కానీ శాశ్వతంగా నిన్ను ప్రేమించేటువంటి దేవుడు, శాశ్వత కాలం నీ కొరకు పనిచేసేటువంటి దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదాలను ఇస్తాడు. వాటిల్లో మొట్టమొదటి స్థానం ఏమిటయ్యా అంటే ఆత్మీయ ఆశీర్వాదాలు. చాలా చక్కగా ఉంది ఈ మాట. ఏమని ఉందంటే ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇస్తాడు. నీకు ఆశీర్వాదాలు కావాలి, నాకు తెలుసు, దేవునికి తెలుసు, మీ ఇంటి వాళ్ళకి తెలుసు, మీ కుటుంబాలకు తెలుసు. కానీ దానికోసం మీరు ఏమి చేయాలి అంటే మొదట ఏమిటి అడుగుతున్నాము? మొదట లోకపరమైన అడుగుతున్నామా, దేవునిపరమైన అడుగుతున్నాము? మొదట దేవునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి దగ్గరగా ఉండే ప్రయత్నం అంటే దాంట్లో చాలా ఉన్నాయండి. దేవునికి దగ్గరగా ఉండే ప్రయత్నం అంటే కాపురికి దగ్గరగా ఉండే ప్రయత్నం, సంఘానికి దగ్గరగా ఉండే ప్రయత్నం, తోటి విశ్వాసులకు దగ్గరగా ఉండే ప్రయత్నం. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. సో ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నావు అంటే అర్థం ఏంటి? ఈ శిరస్సు దేవుడు, ఇదంతా సంఘం. అంటే ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నావు అంటే తలకు మాత్రమే దగ్గరగా ఉండి బాడీకి దూరంగా ఉంటానంటావా? అంటావా? అవుతుందా వీలు? మరి సంఘానికి దగ్గరగా ఉండటం, కాపరితో దగ్గరగా ఉండటం, ఇవి లేకుండా ఈ రెండింటిని దూరం పెట్టి సంఘం వద్దు నాకు, నేను ఆదివారం చర్చకి లేటుగా పోతా, లేకపోతే పోతా, లేకపోతే నా ఇష్టం, ఆయన అడగటానికి, ఇలా నువ్వు అనుకున్న రోజున నువ్వు ఎవరిని దూరం పెడుతున్నావు? వాటి తెలియకుండానే. అర్థమవుతుందా? నువ్వు తెలియకుండానే ఎవరిని దూరం చేసుకున్నావు. మళ్ళీ నీకు అవసరమై నీకు కష్టం వస్తే ఎవరిని అడుగుతున్నావు మళ్ళీ? మరి ఆ దేవుడే కదా ఈ సంఘానికి, ఈ సంఘమే కాదు ఏ సంఘానికైనా శిరస్సు ఎవరు? మరి తలకు మాత్రం దగ్గరగా ఉంటా, శరీరానికి మాత్రం నేను దగ్గరగా ఉండను అంటే అవుతుందా? లెక్కనేనా? అది సమంజసమేనా? అది కరెక్టేనా? అమావాస్యకి పుణ్యానికి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, అవసరానికి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, ఇక ఏదైనా కానీ టైం పాస్గా వచ్చేవాళ్ళు, పోతున్నా చర్చ కనపడింది కాస్త కూర్చొని పోదామని వచ్చి, దీనివల్ల దేవుడు అవమానించబడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అవమానించబడుతున్నాడు నీ వల్ల. రేపు నువ్వు అడిగినప్పుడు ఒక్క నవ్వు నవ్వి వదిలేస్తాడు దేవుడు. ఈయనడు ఇస్తానని అంతకంటే అన్నాడు. కానీ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు మార్పు చెందిన రోజున ఇస్తాడు. నువ్వు మార్పు చెందిన రోజున ఇస్తాడు. మనం కొంతమంది ఇళ్ళకి వెళ్ళి మనం బతిమాలుతుంటాం, రెండమ్మా ఏమని, వాళ్ళకి ఎగతాలైపోతుంటుంది. ఈరోజు నన్ను చూసి నువ్వు ఎంత నవ్వుకుంటున్నావో దేవుడు నిన్ను చూసి నవ్వుకునే రోజు వస్తుంది. దేవుడే నవ్వుకుంటే మనుషులు నీకేమీ కాపుకాయలేరు. దేవుడే నవ్వుకోవడం మొదలు పెడితే నిన్ను చూసి మనుషులు ఏమాత్రం అడ్డుపడలేదు. ఎందుకంటే ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు. దేవునితోనే నువ్వు చలగాటం ఆడుతున్నావు, దేవునితోనే నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఇక ఏమర్థమవుతుంది? దేవుడు పిచ్చోడు అన్నట్టు నువ్వు ప్రాక్టీస్ చేస్తా ఉన్నావు. నీ అవసరమైన రోజున పండక్కో, పబ్బానికో, క్రిస్మస్కో, సంక్రాంతికో పోయి చర్చిలో కూర్చున్నావంటే నువ్వు ప్రార్థించమని నువ్వు బతిమాలుకున్నా, నేను 24 గంటలు నీకోసం ఉపవాస ప్రార్థన చేసినా నీకు. కాబట్టి మొదటి స్థానం దేనికి ఇస్తున్నావు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలకు మొదటి స్థానం ఇవ్వాలి. అంతేకాదు ఆత్మ సంబంధమైన విషయాల్లో నవ్వాలి. ఇప్పుడు మనం అన్ని ప్రోగ్రామ్స్ గురించి ఎంతో మాట్లాడాము కదా. క్రిస్మస్ ఎందుకు ఇంత బాధ? నాకు మీరు దేవునితో దగ్గరతనం పెరగడం కోసం. మీరు పాలు పంపులు పొందుకుంటే ఏమవుతుంది? సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఒక్కొక్కడు వచ్చి ₹1,00,00,000 ఇచ్చిపోతాడు కదా. మీ డ్యాన్సులు చూసి, మీ పాటలు చూసి, మీ స్కిట్స్ చూసి ఒక్కొక్కళ్ళు వచ్చి ₹1,00,00,000 ఇచ్చిపోతారు. నేను కోటీశ్వరుని అయిపోతాను. నేను కాను, మీరు అవుతారు. దేవుని దృష్టిలో పడితే, దేవునికి ఆనందమైతే, దేవుడు సంతోషపడితే, అందుకే తన ఆవరణములో, తన ఇంటిలో తను చూస్తుండగా మీరు చేయవలసినటువంటి పనులు అవి. నేను చూసేదానికి కాదు, నేను ఓన్లీ ప్రోత్సహించడానికి, జస్ట్ టైం సెన్స్ ప్రకారం క్రమశిక్షణతో ఇది ఇట్లా రవై చేసుకో అని చెప్పడానికే నేను పనికి వస్తాను. అదే నేను చేసే మేలు నీకు. దేవునితో నీ లింకు తీయపోకుండా నేను జాగ్రత్తపరచడానికే పనికి వస్తాను. ఆ లింకు బలపరుచుకునే బాధ్యత ఎవరిది? నువ్వు దేవుని ఇంట్లో, దేవుని సమంజసమైనటువంటి దేవుని స్థానం ముందు, ఆ పరిశుద్ధ ఆవరణంలో నీకు ఇచ్చిన అవకాశాన్ని తృణప్రాయంగానో, తెలివి తక్కువగానో, అవహేళనగానో నువ్వు చేస్తే, కుప్పిగంతులు వేస్తే, లేకపోతే ఏదో లేనిగా చేస్తే, బాధ్యత తీసుకోకుండా చేస్తే, భారంతో చేయకపోతే నువ్వు ఆశీర్వదించబడతావా?
దయచేసి జ్ఞాపకం పెట్టుకో. మొట్టమొదటి స్థానం దేనికి? ఆత్మీయమైనటువంటి అవసరాలకి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలకి. అది గ్రహించినటువంటి కాపరి మొట్టమొదటి ఇటువంటి వాటిలో ప్రోత్సహిస్తాడు. డబ్బు లేదా? ఏం కాదమ్మా, ఈరోజు లేదు, రేపు వస్తుంది పో అంటాం. నీకు ఆకలి అవుతుందని నేను అన్నం పెట్టడం గొప్ప విషయం కాదు. ఆ అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఎలా తెచ్చుకోవాలో నేర్పించడం నా బాధ్యత. దేవుని దగ్గర నుంచి నీ ఆశీర్వాదాలు ఆగకుండా తెప్పించుకోవడం ఎలాగో నేర్పించడం నా బాధ్యత. నేను తెచ్చియటం కాదు. ఇవాళ తెచ్చిస్తా, రేపు తెచ్చిస్తా, దేవుడు కూడా పోయి ఇచ్చినా వాళ్ళు రావట్లేదు కదా అంటాడు. ఒక రోజు పోతాం, 2 రోజులు పోతాం, 4వ రోజుకి వస్తే ఈయన ఎప్పుడు మా ఇంటికి వస్తుంటాడు అనుకుంటారు. ఇది అయిపోతుంది పరిస్థితి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నీవు ఆశీర్వదించబడాలి అంటే, నీలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోవాలి అంటే మొట్టమొదట ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రయాసపడు. ఆత్మీయమైనటువంటి అవసరాల కోసం ప్రయాసపడు. అలా ప్రయాసపడాలంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చి తీరవలసిందే. సంఘానికి, కాపరికి, సంఘస్థులకు మొదటి స్థానం ఇచ్చి తీరవలసినది. 100 మంది స్నేహితులు ఉంటారు. కష్టం వస్తే ఎవడో ఒకడు క్లోజ్ ఫ్రెండ్ అంటే వానికే ఫోన్ చేస్తున్నారు, ఇట్లా వచ్చింది ఏం చేస్తాం, అవునా? 100 మందికి చేసి చెప్తారు. ఆ మొదటి స్థానం దేవుందైన రోజున నీ జీవితం మార్చబడుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ఉద్యోగం కోసం, నీ సంపద కోసం, నీ చదువు కోసం అడగక్కర్లేదు. అవన్నీ ముందుగానే తెలుసు దేవుడికి అవన్నీ సాక్ష్యాలు. నువ్వు కాళ్ళు నడకని నడుస్తున్నావు, కారులో దొరికితే దేవునికి సాక్ష్యం. నువ్వు ఎంత సుఖపడతావు అది పక్కన పెట్టు. సాక్ష్యం ఎవరికి? దేవునికి. మొదటి స్థానం అలాగ నువ్వు ఇవ్వకపోతే ఆత్మీయం. అందుకే మేము శుక్రవారాలు బతిమాలుకుంటుంటా, వచ్చి 10 నిమిషాలు కూర్చోపోండి అమ్మా, మీకు దీవెన వస్తుంది. అది కూడా చేయని వారు ఇప్పటికీ కొన్ని కష్టాలు పడుతూ ఉంటా, అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాట వినరు వీళ్ళు ఏమనుకుంటారో, ఈ శుక్రవారం వస్తే ఇంకేం పని చెప్తాడో, ఏం చేస్తాడో, ఏం కథనో అన్నట్టు. దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగిన ప్రేమతో నింపబడిన వాడు దీవించబడతాడు. నా నిమిత్తమై ఇంటినైనాను, పొలమునైనాను, భార్యనైనాను, పిల్లలనైనాను, అన్నైనాను, ఇన్నైనాను వదులుకుంటే ఏమిస్తానన్నాడు? ఎవరన్నా చెప్పగలరా? ఏమిస్తానన్నాడు? నువ్వు తప్పు చెప్తున్నావు అమ్మా. 100 ఆశీర్వాదం. 2 చాలా తక్కువ తల్లి. ఆడికొచ్చి పోతే ఇస్తాడు దేవుడు 2. వీటికొచ్చి కూర్చుంటే 100 ఆశీర్వాదం. అంటే ₹1 కోసం నువ్వు ప్రయత్నం చేస్తే ₹100 దొరుకుతుంది. అంటే ఓకే, మీకు అర్థం కావడానికి చెప్తున్నా లెక్కల ప్రకారం. ఇవాళ నువ్వు ₹100 కోసం ఎంత తిప్పలు పడుతున్నావో, ఎంత కడుపు తిప్పలు పడుతున్నావో, ఎంత అబద్ధాలు ఆడుతున్నావో, ఎన్ని జిమ్మిక్స్లు చేస్తున్నావో, ఎంత మ్యాజిక్లు చేస్తున్నావో చూస్తే అసహ్యం వేస్తుంది. ఎందుకు? అరే ఈజీ మార్గం రాబోయ్. ఈడ పొద్దున సాయంత్రం ఏవా ఏసయ్యా నమస్తే, బాగుండరా, గుడ్ మార్నింగ్. మన స్నేహితులని చెప్పుకుంటాం కదా, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. ఏసై చెప్పండి. మా ఇంట్లో నా హృదయంలో ఉన్నాయి. మీరు చెల్లిపోయిన వాళ్ళు చర్చికి వచ్చి ఎందుకు చెప్పాలి సార్? పొద్దున్న బెడ్ మీద మా గుండె వైపు చూసుకుంటూ మా గుండెల్లో వేసే ఉన్నారు. మీరు చాలా తెలివైన వాళ్ళు. సరే, మరి మీ ఆశీర్వాదాలు కూడా అలాగే ఇస్తాడు దేవుడు. మీ ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. తెలివిగానే ఇస్తాడు దేవుడు కూడా, తక్కువడేం కాదు. చాలా చాలా జ్ఞానవంతుడు కదా. ఆయన వెర్రితనము మనకు మహాజ్ఞానం. నువ్వు అనుకుంటావు నా అంత తెలివైనవాడు కాదు, ఇట్ట చేసినా అట్ట చేసినా జిమ్మిని బమ్మింగ్ చేసినా, ఇగో అటు నోరు మూయించిన అవతలోడు ఊరికే నోరు మిగిలే. నీ తింగర్ పుచ్చితనా, నీ తెలివి తక్కువతనాన్ని చూసి మూర్ఖులతో వాదించకూడదని నోరు మూసుకున్నాడు వాడు అవతలోడు. ఈరోజు నువ్వు జ్ఞానవంతుడిగా నువ్వు నిరూపిస్తబడతావు, కానీ దేవుని దగ్గర ఏమైపోతావు? వెర్రివాడు కూడా కాదు, తోసివేయబడ్డ జనాంగం అంటారు. ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే, వెండిని త్రోసివేసినట్టు, మస్టును త్రోసివేసినట్టు వాళ్ళని తోసేసి వాళ్ళకి ఏమీ జరుగుతున్నట్టు భ్రమ కలిగిస్తాడు సాతాను గాడు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు చర్చిలో కూర్చుంటారు, ఎందుకు నాకు అవకాశం ఇచ్చినారు వీళ్ళు, కొంచెం జరుగుతున్నట్టు భ్రమ కల్పించేస్తే ఇదిగదిగో వచ్చా అదిగదిగో వచ్చా అని చెప్పేస్తే ఇంకా ఓరిల్లు అని సాతానికి తెలుసు. అట్టు తెలుసు, మాయ మంత్రం, భ్రమ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది ఏంటంటే దినవృత్తాంతములు 1:12 చూడండి. ఇవి లోకపరమైనటువంటి దీవెనలు. అంటే దేవుడు స్పిరిచువల్గా మొదటి స్థానం ఇస్తాడు, లోకపరమైనటువంటి ఆశీర్వాదం. ఎందుకంటే మన సాక్ష్యం నిలబడాలి కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఏమన్నదమ్మా? 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 12వ వచనంలో, 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి ఏమా ఏమంటే ఈ సొలొమోను అడుగుతున్నాడు, ఇస్తున్నాడు దేవుడు. ఏమేమి ఇస్తున్నాడమ్మా? ఈ లోకంలో మనం బ్రతకడానికి చాలవండి జ్ఞానము తెలివి చాలవా? అంటే నువ్వేం పని చేయకుండా నువ్వు ఇంట్లో బెడ్రూమ్లో పండుకుంటే జోబులో మాటికి ఇటు చూసుకుంటే ₹1000 నోటు, ఇటు చూసుకుంటే ₹1000 కనిపిస్తుండాలా?
నీకు సంపాదించుకునే జ్ఞానం, సంపాదించుకునే తెలివి, సంపాదించుకునే శరీర బలం ఇస్తే సరిపోదా? నువ్వు వెళ్ళి సంపాదించుకోవడం తప్పని చెప్తున్నాడు ఆ దేవుడు. అవి కూడా ఇస్తానంటున్నాడు కదా. జ్ఞానమయో తెలివియో అవన్నీ ఏ లోకంలో పనికి వస్తాయి? ఈ లోకంలో ఎక్కువ పని. పరలోకంలో నీకు తెలివితేటలు ఏం పనికిరావు. వాడిని తొక్కుకుంటా వీని దొక్కుకుంటా నేను పైకి పోతానంటే దేవుడు ఒప్పుకోడా? అర్థం అటువంటి ఉండనే ఉండవా? అందరూ సమానమే. ఈరోజు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నా, ఏదో నాకు బాధ్యత ఇచ్చాడు, ఒక సూపర్వైజర్ ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి దేవుడు మీ ముందు నిలబడి, రేపొద్దున పరలోకంలోకి వస్తే నేను ఆడ కూర్చోవాల్సి వస్తుంది, మీరేడా కూర్చోవాల్సి వస్తుంది, ఎవరికి తెలుసు. అలా తయారు కావాలన్నది నా బాధ. మీరు అలా ఉండిపోవాలా, అలా తయారు కావాలన్నదే నా బాధ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. జ్ఞానమయు తెలివి ఆశీర్వాదం. అవి రావటం అంటే ఆశీర్వాదం అండి. ఎంతమంది జ్ఞానవంతులు తెలివితక్కువగా పనులు చేసుకోలేక ఇబ్బంది, అతి తెలివి ఉండి బాగా చదువుకున్నాడు కూడా ఉద్యోగం లేకుండా కూడా మీరు తిరుగుతున్నాడు. బొట్టబొట్టిగా పాస్ అయినాడు కాస్త జ్ఞానంతో ఎక్కడికో ఒకటి పోయి సెట్ అయిపోతున్నాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని తోడుగా తీసుకోకపోవటం. మొట్టమొదటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు ప్రతీకగా నిలిస్తే లోకపరంగా కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మొదటి స్థానం, మొదటి అడుగు నువ్వు వేసి దేవా నీ కొరకు నేను అన్నప్పుడు రెండవ స్థానంలో ఏమంటే నీ కొరకు నేను రాబోయి ఇంకెందుకు బాధ అంటాడు. నువ్వు నా కొరకు వస్తే నేను నీ కొరకు రానా అంటే మనందరికీ తెలుసు, మనం అందరికీ చెప్తాం, నేను ఒక్క అడుగు వేస్తే దేవుడు 4 అడుగులు వేస్తాడు నా కోసం అని. మరి నువ్వు ఒక్కడికి ఎక్కడ వేస్తున్నావు? ఎవరి కోసం వేస్తున్నావు? ఎందుకు వేయలేకపోతున్నావు? ఆశీర్వాదాలు ఏమో కావాలి. నా అప్పులు తీరాలి, నాకు కుటుంబం బాగుండాలి, నాకు మంచి మంచి జరగాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, మంచి ఉద్యోగాలు కావాలి, గ్రూప్ 1లు కావాలి, గ్రూప్ 2లు కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగాలు కావాలి, సంపద కావాలి, అన్నీ కావాలి. బట్ నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడ చేస్తున్నావు? అవసరానికి వేస్తే మాత్రం దేవుడు కనిపెట్టలేకుండా ఉంటాడు. అంత పిచ్చోడా నువ్వు ఈరోజు అవసరం కోసం వచ్చి కూర్చున్నావు నా దగ్గర అని గ్రహించలేడా? కానీ ఏమిటి, ఏమాపుతుంది ఆయన్ని? అమ్మా ఏమాపుతుందమ్మా? నీ మీద ఉండే ప్రేమ. నువ్వు ఈరోజు అవసరం కొద్ది వచ్చి కూర్చున్నా కూడా ఏం అనలేకపోతున్నారు. ఎందుకు అనలేకపోతున్నారు అంటే నీ మీద ఉండే ప్రేమ. దేవుడికి విపరీతమైన ప్రేమ మన మధ్య. చల్ అనడం చాలా సులువు. ఆయన ఒకసారి చెల్పో అంటే ఇంకెవరికి దగ్గర దిగటం కుదరదు. నువ్వు ఊరికే పోయి 10 సంఘాలలో 10 మందికి పాస్టర్స్ దగ్గర కూర్చొని నేను సొల్లు కబుర్లు చెప్పుకొని ఆ కబుర్లతో పేరు తెచ్చుకోవాల్సిందే తప్ప క్రియలతో ఏముండదు. క్రియలతో ఏముండదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనకు దగ్గరై, కాపరికి దగ్గరై, సంఘమునకు దగ్గరై, విశ్వాసులకు తోటి సహాయకుడిగా నువ్వు నిలబడి నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మాటలతోని పనులు కావు. మాటలు చేటు. మీకు తెలుసా లేదో, ఒక 1 వీక్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ మాట అనే మాట మీద నేను తెలుగులో చాలా పెట్టాను గ్రూప్లో. ఎవరు చదివారో నాకు తెలియదు. మాట చేటు తెస్తుంది, మాట అనేది చాలా జాగ్రత్త అని చాలా పెద్ద వ్యాసం పెట్టారు. తెలిసిన వాళ్ళు పెట్టింటే ఎవరు చదివారు? నాకు మీరు చదివారమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలామంది గ్రూప్లో అనవసరంగా ఉన్నారు. మొన్న నయమి కూడా లెఫ్ట్ అయిపోయి పాపం చదవలేదు కాబట్టి. చదివే వాళ్ళన్నా ఏది పెట్టారు అనే సొల్లు కబుర్లు అయితే పెట్టాం కదా, మంచిగా పెడతాం కదా. అది చదివితే ఏదో ఒకటి తెలుస్తుంది కదా దాంట్లో నుంచి. ఎవరు చదువుతున్నారు? చదివేవా? చదువుకున్నాడుగా నువ్వు చదివేవా? అది సమస్య. సమస్య ఎక్కడొచ్చిందంటే ముఖ్యంగా ఈ సంఘంలో ఎందుకో మరి నాకు అది అర్థం కావట్లేదు. చాలా 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 ఆత్మీయమైనటువంటి విషయాలలో మొదట నువ్వు స్టెప్ తీసుకోకపోతే తర్వాత నీ ఆశీర్వాదాలు ఏమీ దొరకదు. తర్వాత నువ్వు కాపరి దగ్గరికి వచ్చేసి నువ్వు ఎంత గీజాడినా ఏమీ ఉండదు. ఇంకా నువ్వు కాకపోతే ఇంకో పెద్ద కాపరి దగ్గరికి పోతానంటే పో. ఎందుకంటే ఒక మాంత్రికుడు కాకపోతే ఇంకో మాంత్రికుడు, ఇంకో మాంత్రికుడు కాకపోతే ఇంకో మాంత్రికుడికి పోవటం మనకు అలవాటే కదా. చేతులైతే ముందే మనం ఇంట్లోనే దిష్టి తీసుకుంటాము. పాత రోజుల కథలు చెప్తున్నామ్మా. ఇప్పుడు ఇంకా ఆ దిష్టి గిష్టి లేదు కాబట్టి ఏం చేస్తున్నాం? మాంత్రికుల దగ్గర పోయి తాయితో కొబ్బరి చిప్ప పగలగొట్టి నెత్తిన కొట్టుకొని రావటము, నల్లదేదో పుసుకొని రావడమో చేస్తాము. ఇవి దాడి తప్పితే ఇంకా పెద్దవాటికి పోతాం, తైతక్కలానికి. అంతే తప్ప దేవుళ్ళు ఇంత సులువైన మార్గాలు ఉన్నాయి, ఇంత సులువుగా ఉంది పద్ధతి. దీన్ని ఏదైనా చేసి చూద్దాం, నేర్చుకుందాం అనే ధ్యానం నీకు లేకపోతే ఎందుకు ఇవ్వాలి నీకు దేవుడు ఆశీర్వాదాలు? ఆయన మహిమపరిచే ఉద్దేశమే నీకు లేకపోతే, నన్ను అవమానిస్తూనే ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి నీకు ఇంపార్టెన్సు? ఏముంది? ఎందుకు ఇవ్వాలి? నా మాట వినకపోతే, నన్ను గ్రహించకపోతే, నేను చెప్తున్నదే నీకు జ్ఞాసకు రాకపోయా, నేను ఎంతలో నీకు ఆశీర్వాదకరంగా నిలబడగలను అని దేవుడు కూడా అంతే. కాబట్టి ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రోమా 5:8 ఒకసారి చూడండి, చక్కటి మాట ఉంది. రోమా 5:8 త్వరగా. రోమా 5:8 ఒకసారి చూడండి. రోమా 5:8 అయితే
దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా ఇది నేనంటాను అద్భుతమైన ఆశీర్వాదం. ఇంకా పాపులమై ఉండగానే మనల్ని క్రీస్తు యేసునందు రక్షించుకున్నాడట. ఎలా రక్షించుకున్నాడు? ప్రాణం పెట్టి. మనకు అర్హతనే లేదు. ఇది అర్హత లేకపోయినా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటాను నేను. అద్భుతమైన ఆశీర్వాదం ఇది తప్ప అందరూ అడుగుతారు, నాకు అది ప్రభా ఇది ప్రభా అంటారు, కానీ నా రక్షణ నాకు ఇవ్వు, నా రక్షణ కొనసాగించే భాగ్యం నాకు ఇవ్వు, నీ ప్రేమలో మేము నిలబడాలా, తప్పిపోకూడదు, అది ఇవ్వు స్వామి అని అడిగేవాడు ఎంతమంది అయ్యా? రక్షణ పోదా అండి? పోదా? పోదా. ఒకసారి రక్షించబడ్డావు, పోతుందా? పోదా? అది పోతుందా? కానీ దావీదు అయితే రక్షణ పోతుందా లేదా చెప్పలేదు, కానీ రక్షణ ఆనందము పోతుందని అయితే చెప్పాడు. నీకు ఆనందం ఉండదు. ఇక నువ్వు అనుకుంటున్నావు నేను ఇప్పటి వరకు కాపుడితో తిరిగాను, దేవునితో తిరిగాను, మంచిగా ఆశీర్వదించబడ్డానని వదిలేసి వెళ్ళిపోయావు. మళ్ళీ అక్కడొకటి ఇక్కడొకటి ముళ్ళు కూసుకోవడం జరుగుతూ ఉంటుంది. నీకు అసలు దీనివల్లనే నేను అక్కడ వదిలేసి రావడం వల్లనే జ్ఞానం నీకు ఉండదు. ఎందుకంటే సాతాను అలా రానివ్వడం ఎంతో పోతావు కాబట్టి. ఇవన్నీ జరిగి నువ్వు పూర్తిగా నష్టపోయి కూవిలో కూరుకుపోయినాక నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఏమైపోయి ఉంటుంది? నిండా. ఎంతైనా ఒకసారి చూడండి, మనం పోతున్నామండి, ఏదో ఇంత బురద జిట్లింది, సులువు కడుక్కోవడం కదా, ఇంతే అయింది నాకు బురద. ఈజీ కదా కడుక్కోవటం, నీళ్ళు ఖర్చు కూడా తక్కువ, సమయం తక్కువ, నాకు శ్రమ తక్కువ. ఇప్పుడు నేను ఒళ్ళంతా బురద పూసుకున్నా. ఇప్పుడు ఎక్కువ నీళ్ళు కావాలి, ఎక్కువ సమయం పడుతుంది, పోతుందో పోదో, ఎక్కువ కెమికల్స్ సోపులు గీపులు వేసి రుద్దుకోవాలి. పెరిగిందా లేదా? అందుకనే కొంచెంలోనే తిరిగి వస్తే మనం చాలా నిలబెట్టుకుంటాం. ఈ జ్ఞానం లేక ఏమంటారు పట్టుదలలకు పోయో, పెడసరానికి పోయో, నన్ను అన్నారనో, నువ్వు అన్నావనో విడిపోయే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీవెనలు దేవుడు పోగొట్టాడు, సాతాను మస్తు పోగొడతాడు. రానియడు అసలు, అడ్డుకుంటాడు. అవునా? దేవుడు అడ్డుకుంటాడా అండి? ఇస్తానే ఉంటాడు. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వీటిని చూస్తే ఎంత చక్కటి మాటలు ఉన్నాయి. అర్హత లేకపోతే ఈ పాయింట్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీకు అర్హతనే లేదు రక్షించబడడానికి. నువ్వు పెద్ద గొప్ప ఇదా? నేను నిన్ను ప్రేమించడానికి నీ దగ్గర అర్హత ఏముందండి? నువ్వంటే ఇష్టమైన ఒక మాట నేను చెప్పడానికి నీ దగ్గర అర్హత ఏముంది? ఇవాళ నేను అనగలుగుతున్నానంటే నా ప్రేమను బట్టి అనగలుగుతున్నా. నీ దగ్గర ఏమీ లేదు. నేను పెద్ద తోపు, నేను పెద్ద తురుము, నేను అందగత్తిను, నేను అందగాన్ని, నేను చదువుని, నేను డబ్బును అనుకోవడానికి ఏం లేదు. అందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా. ఏమండి కాబట్టి దగ్గర నా దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఏసఐ దగ్గర కూడా ఉన్నాయి చాలా. వాటిని బట్టి నేను అనగాల్సిన అవసరం లేదు నాకు. కానీ అలా అంటున్నాను, నువ్వు అంటే ఇష్టం, లేదా నువ్వు కావాలి, లేదా నువ్వు ఇట్లా చెయ్యి అని అనగలుగుతున్నావంటే ఓన్లీ అవతల వాళ్ళ మీద మనకు ఉండేటువంటి ప్రేమ మాత్రమే. ప్రేమ మాత్రమే. ప్రేమనే పనిచేస్తుంది. అది ఏసై అన్నా ప్రేమనే, నేనన్నా ప్రేమనే. లేకపోతే ఎంతసేపు పోవా, నువ్వేమి నీ వల్లనే నేను బాగుపడుతున్నాను, నువ్వెంత నాకు అయిపో, ఇంతమంది పోతున్నారు, నువ్వెంత నాకు ఇంకా అనుకున్నావు అనుకో, అవుతుందా అండి? ఎందుకు అలా అనుకోలేము? ప్రేమ కట్టుబడిపోతుంది. ఆ ప్రేమ నిలబెట్టుకోలేకపోతే ఏం లాభం? అన్నీ గెలిచి ఏమంటారు, ఒక ఆయన చెప్తున్నాడు, అన్నీ గెలిచి ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో పడి చచ్చిపోయినాడంట. మొత్తం పెద్ద కెనాలు అవి ఇవి వరదకు వచ్చిన అన్నింటిలో ఈదాడంట బాగా. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఏమంటారు స్విమ్మింగ్ పూల్లో పడి చచ్చిపోయాడంట. ఇదేంటి మన పరిస్థితి. లోకాన్నంతా జయించే పరిస్థితిలో ఉన్నాం, కానీ దేవుని దగ్గర మనస్థానాన్ని పదిలంగా నిలబెట్టుకుందాం. మనల్ని ప్రేమించే వారి హృదయాల్లో మనస్థానాన్ని పదిలంగా నిలబెట్టుకుందాం. మనస్సంఘంలో మనస్థానాన్ని పదిలంగా నిలబెట్టుకుందాం. గౌరవంగా నిలబెట్టుకుందాం అన్న తాపత్రయం లేకపోతే ఏం లాభం? ఇంట్లో గౌరవం లేకపోతే ఎట్లుంటుందమ్మా? బాగుంటుందా అమ్మా? ఎప్పుడు మీ వారు మీరు చేసిన వంట చూసి ఉప్పు ఎక్కువ పప్పు ఎక్కువ అని ముఖం మీద ప్లేట్ ఇసురు కొడుతుంటే ఎంత బాగుంటుంది కదా, ఎంత సంతోషంగా ఉంటుంది. ఇవాళ పప్పు అంటే ఇసురు కొట్టాడు, రేపు బిర్యానీ అంటే ఇసురు కొట్టడని నువ్వు మళ్ళీ చేస్తాడు, మళ్ళీ ఆయన ముక్కలు ఉరకలేదని మళ్ళీ కొడతాడు కదా, బాగుంటుంది కదా. మరి సంఘంలో మీరు అట్లా ఉంటే ఏం లాభం? కాపరికి ఎంత వేదన, ఎంత దుఃఖం. ఇవన్నీ బయట చెప్పరు, అవసరం లేదు. వచ్చావా పోయావా, నాకు ఆనుకొచ్చిందా పోయి బస్. ఎవరైతే నిన్ను బాగా ప్రేమిస్తారో, ఎవరైతే నిన్ను ఆశీర్వాదాల నుంచి దూరం అవడం చూసి సహించలేరో వాళ్ళ కడుపు రగిలిపోతూ ఉంటుంది. రేపు పోగొట్టుకున్నారా పోయి ఆశీర్వాదాలు. నువ్వు నాకు దూరం అవట్లా, దేవునికి దూరం అవుతున్నావు. అసలు నువ్వేమనుకుంటున్నావు, ఈయన నల్లగా ఉన్నాడు, ఈయన తెల్లగా ఉన్నాడు, ఈయన పొట్టిగా ఉన్నాడు, ఈయన బట్టనెత్తి ఈయన దగ్గర ఉంటే కష్టం, నేను చిరంజీవి లాగా ఉండాలి, పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి, అట్లాంటి పాస్ట్ల దగ్గరికి పోతే బాగుంటుందని నువ్వు అనుకుంటావు. మంచిది. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఇట్లా అర్హత లేనిదే కాదమ్మా. 2వ సమూయేలు 6:11. 2వ సమూయేలు 6:11. 2వ సమూయేలు 6:11.
ఎంత విచిత్రం చూడండి. యెహోవా మందసము ఓబేదు ఇంట్లో ఉందంట, వాళ్ళు ఆశీర్వదించబడ్డారంట. మందసంలో ఏముంటుందో మనందరికీ తెలుసు కదా. ఏముంటుందమ్మా? మన్నా పాత్ర ఉంటుంది, ఆజ్ఞలు రాసిన రాతి పలకలు ఉంటాయి, ఇంకా అహరోను కర్ర ఉంటుంది. ఆయనకి ఏం తెలియదు పాపం, అమాయకుడు. ఏదో దేవుని తెచ్చిపెట్టుకుందాం అనుకొని తెచ్చిపెట్టుకున్నాడు. దీన్ని ఏమంటారో తెలుసా? అయాచిత ఆశీర్వాదాలు. నువ్వు యాచించలేదు, నువ్వు అడగలేదు, నీకు అది ఆలోచనకే లేదు, కానీ దేవునితో అనుబంధాన్ని పెంచుకున్నావు. తెలియకుండా నువ్వు ఏం చేసావు? మందసం పెట్టని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు, దాన్ని ప్రేమించావు, రోజు దుడుచుకుంటున్నావు, పూసుకుంటున్నావు. దానివల్ల ఏమైంది? ఆ కుటుంబము చదువురా ఏమైందిరా? ఏమా? ఆయన ఒక్కడు ఆశీర్వదించబడ్డాడు. ఏమా ఏమా మళ్ళీ గడి చదువు. నీవు దేవునితో సత్సంబంధాన్ని పెట్టుకుంటే నీ భర్త రావాల్సిన అవసరతలా ఈ నుంచి ఆశీర్వాదం వెళ్ళిపోతుంటుంది. ఆయనకు కూడా ఈ నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు కరెక్ట్గా రావాలి, నువ్వు పద్ధతిగా ఉండాలి, నువ్వు దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎక్కువగా ఉండాలి, దేవునికి సమయం ఇవ్వటం అనేది ఎక్కువగా ఉండాలి. ఓబేదు కుటుంబం ఏం చేసింది? వాళ్ళకి అసలు పాపం దాని అర్థమేది లేదు. దాని గురించి అరే దానికి ఇంత పవర్ ఉంటుంది, అది దేవుని పెట్టా, అది కూడా అనలే. ఓకే, తెచ్చిపెట్టుకున్నారు పాపం. అది కూడా ఎవరో తెచ్చిపెట్టినారు. అట్లా పోతా పోతా మాకు కష్టమైతే పెట్టుకున్నట్టు పెట్టినారు. ఏమైంది దానికి కూడా? ఏమైంది? ఒక్కళ్ళు ఆశీర్వదించబడలా, ఇంటి వారు అందరూ నీకు తెలుసో తెలియకో నువ్వు ఒక మంచి పని దేవుని కొరకు అది ఏదైనా ప్రభా నువ్వు చెప్పావు నేను చేస్తున్నాను దిగితే ఏమైపోద్ది? నీ ఇంటి వారందరికీ ఆశీర్వాదం. నువ్వు దూరం అవటం వల్ల నీ పిల్లలు ఎదగట్లేదు, నీ భార్య ఇది కావట్లేదు, నీ భర్త ఇది కావట్లేదు, నీ బంధువులు ఇది కావట్లేదు, ఆఖరికి అది కూడా జరుగుద్ది. కొంతమంది చెప్తూ ఉంటారు ఆ ఇంటికల్లా వచ్చిన వాళ్ళ నుంచి ఎట్టిట్టో ఉందండి అంటూ ఉంటారు. ఎందుకంటే నువ్వు లేపుతున్నావు, అక్కడంతా ఉన్న చెత్త చెదారం దురాత్మ శక్తులు అన్నీ లేపేస్తున్నావు నీ ఆ విధేయత వల్ల. కాబట్టి నీ దగ్గరకు వచ్చినోడు కూడా దాన్ని పొందుకోలేడు, చీకటితోనే నింపబడి వెళ్తూ ఉంటాడు. అంటే నువ్వు శాపగ్రస్తంగా మారటమే కాకుండా నీ కుటుంబాన్ని శాపాలతో నింపడమే కాకుండా నీకు దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా ఆ శాపం అంటించి మరీ పంపిస్తున్నావు. ఇది నువ్వు తెలిసి చేస్తున్నావు నేను అన్నా, కానీ తెలియక చేసినా అది అంతే కదమ్మా. తెలియక చేసినా దానికి సంబంధించిన నష్టమైతే మనం పొందుకోవాల్సిందే కదా. ఇవండి ఆశీర్వాదాలు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలకు మొదటి స్థానం, దేవునికి మొదటి స్థానం, దేవుని మాటకు మొదటి స్థానం ఇచ్చినట్లయితే లోకరీతిగా నువ్వు ఆశీర్వదించబడతావు. 1000 ఆశీర్వాదం. నా కోసం నువ్వు ఏమి చేసినా నీకు 100 ఆశీర్వాదము, మళ్ళీ ప్రత్యేకంగా పరలోక రాజ్యంలో నీకు జీవ కిరీటము. ఏది నష్టం కాదు. ఈరోజు నువ్వు అవసరం కోసం వస్తే నిన్ను చూసి దేవుడు నవ్వుకుంటాడు, ఎగతాలి. నిన్న మొన్నటి దాకా నన్ను వ్యతిరేకించినారు, ఇవాళ నా దగ్గరికి వస్తున్నారంటే మళ్ళీ అవసరం కోసమే వస్తున్నారు. ఎంత చెప్పినా ఇదే పద్ధతి. మళ్ళీ ఈ అవసరం తీరిపోయిందా? ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చింది, మళ్ళీ కనపడవు నువ్వు నాకు. డబ్బులు లేవు, అప్పులు తీరిపోయిందా, మళ్ళీ కనపడవు నువ్వు నాకు. నాకంటే ఇంకా దేవునికి కూడా. ఇప్పుడు నేను నిన్ను ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థించాలి. నీ బుద్ధి నాకు తెలుస్తుంది మళ్ళీ కనపడవని. నేను ఇప్పుడు ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఏం జరుగుతుందండి? అది నిండు ప్రార్థన అవుతుందా? నిండు మనసుతో చేసినట్టు అవుతుందా? నేను చేసినా అది అక్కడికి రీచ్ అవ్వదు. ఇది ఎందుకు అనేది నేను చిన్న ఎగ్జాంపుల్స్ నేను చూపించి నేను ముగించేస్తాను. 2 ఉదాహరణలు చూపించి నేను ముగించేస్తాను. కాబట్టి మనం గమనించుకోవాలి ప్రభు ఒక కృపను ఎలా పొందుకుంటున్నాం అనేసి. ఈ 2 ఉదాహరణలు ఏంటంటే విడివిడిగా కాకుండా ఒకరి గురించే మాట్లాడుకున్నాం. ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని ఆయన గురించి మనం ముగించేద్దాం. మనందరికీ తెలుసు అబ్రాహాము మంచి విధేయత, విశ్వాసులకు తండ్రి. అబ్రాహాం కొడుకు పేరేమే? ఇస్సాకు. ఏమో నారాజు అన్నాడు, అలుగున్నాడు. ఇస్సాకు పిల్లలు ఉండారా? ఇస్సాకు ఏం పేర్లు అమ్మా? బైబిల్ చదివితే ధైర్యంగా చెప్తారు, బైబిల్ చదవకపోతే జ్ఞాపకం చేసుకొని చెప్పాలి. కాబట్టి డౌట్ వస్తుంది, అబద్ధమా నిజమా అని. ఇదే మనం చేస్తున్న మొదటి పెద్ద తప్పు. సమయం దొరకదు బైబిల్ చదువుకోవడానికి. అంటే ఏంటో తెలుసా మీకు? నేను బైబిల్ చదవటం అంటే దేవునితో గడపటం. అంటే నీకు దేవునితో గడపటంలో సమయం లేదు. నీకు అలా లేనప్పుడు సంఘానికి వచ్చి కూర్చో అంటాను నేను, అది లేదు. కాబట్టి ఇప్పుడు దేవునితో సమయం లేనప్పుడు నీకు ఇంకేముంటుంది ఆశీర్వాదము? ఏముంటుంది? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇస్సాకుకి 2 ఉన్నారు. ఎవరినైనా ఏషావు పెద్దోడు. పెద్దోని కథ మనకి ఎందుకులే, చిన్నోని కథ చూద్దాం. యాకోబు అనగానే ఆయన పేరేంటి? మోసగాడు కదా. చక్కటి పేరు, మోసగాడు. ఈ మోసగాడు ఏమైపోయాడు? చివరికి వచ్చేసరికి 12 గోత్రాలకు తండ్రి అయిపోయాడు. ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు.
యాకోబు అంటే మోసగాడు, ఇజ్రాయిలు అంటే దేవునితో అనుకున్నాం. కొంచెమే చదివినావు బైబిల్, పూర్తిగా చదవాలి ఇంకా. కానీ అదే గొప్ప, చదవాలి మంచిది. ఇంకా తర్వాత మెల్లగా దేవుడు అది ఇచ్చేస్తాడు. ఇజ్రాయెల్ అది మంచి పదం, చాలా ఇది కదా. మనం దేశం గురించి కూడా మాట్లాడతాం, ఇజ్రాయెల్ దేశం, యూదుల గురించి, ఇజ్రాయెల్ గురించి మనం ప్రార్థన చేస్తాం, యెరూషలేము పట్టణం గురించి. ఏమా బైబిల్ తెరవకుండా ఎవరైనా గబక్కిని చెప్పగలరు? దేవునితో పోరాడువాడు ఇజ్రాయేల్ అంటే. ఎందుకు వచ్చింది ఆ పేరు తెలుసు మనకు. నేను ఆ కథలు రెండు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి కథ ఏంటంటే, అది మొదట జరిగింది కాబట్టి మొదటే చెప్పుకుందాం. ఇస్సాకు ఒకరోజు ఏశావును పిలిచినాడు. టైం సరిపోదు కాబట్టి టూకీగా చెప్పేస్తాడు. మనందరికీ తెలిసిన కథ. ఆ పెద్ద కొడుకు ఏశావు ఆశీర్వదించాలనుకుంటున్నాను, మరి నాకైతే ఏమిటి అమ్మ, నాకైతే కథ చిన్నపిల్లల కథ కదా, ఇది సండే స్కూల్ కథ కదా, కావాలి. కాబట్టి నీ వేట కొడవల్లో అంబులో ఏవో తీసుకొని పోయి మంచి వేటాడి మంచి నాన్ వెజ్ తీసుకురారా, తిని. ఇది చక్కగా ఉంది. ఎక్కడుందమ్మా? ఆదికాండము 27వ అధ్యాయంలో ఇది ఉంది. ఈ కథ అంతా ఉంది. నేను తిని తృప్తి పొంది నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. కాబట్టి నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఇది కూడా అవసరమేనండి. తృప్తి అవసరం, నిండుదనం అవసరం. నాకు తృప్తి లేకుండా, నాకు సంతోషం లేకుండా నేను దుఃఖముతో చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరు. నేను వేదన చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరు. ముఖ్యంగా నాలాంటి వాడికి ఎందుకు తెలియదంటే, ఈ గురించి లోతులు తెలియకపోతే చేయి పెట్టంగానే లోతులు తెలుస్తాయి. నువ్వు ఏ ఆలోచనతో వచ్చావో తెలిసిపోతూ ఉంటుంది. ఒక పక్క గుండెల్లో గుచ్చుకుంటుంటుంది, ఎంత నాటకమే అని. అయినా కూడా నేను మామూలుగా చేయాలి ప్రార్థన. చూడండి, ఇక్కడ ఒక తండ్రి గాడ్ బ్లెస్ యూ అనడం పెద్ద విషయమే కాదు. కాపర్లు సహజంగా వాడేటువంటి ఐ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ, 2 పదాలు చాలా ఎక్కువ వాడతారు. లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ అనేది కాపర్లు చాలా ఎక్కువ వాడతారు. మీరు గమనించినట్లయితే ఇక్కడ తండ్రి ఆశీర్వదించాలని పిలుస్తున్నాడు. రారా నాయన, ఇక పో, ఆశీర్వాదాలు, సుఖ సంతాన ప్రాప్తి రస్తు, ధన ప్రాప్తి రస్తు, వివాహ ప్రాప్తి రస్తు, ఏవో ఉంటాయి కదా, దాన్ని దీవించి పంపిస్తాయి. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు మీరు గమనించినారా? మీరు చక్కగా చదవండి. 4వ వచనం 27వ అధ్యాయంలో ఏమనుందో. ఆదికాండము 27 4వ వచనంలో ఏమనుంది? అమ్మా, నేను చావక మునుపు ఏమన్నా అడ్డం ఉందమ్మా? నోటితో చేసేటువంటి పని అది. ఇదిగో గాడ్ బ్లెస్ యూ, నీకు ఉద్యోగం వచ్చును కాక, నీకు పిల్లలు కలుగుతురు కాక, నీకు ఇంకా ఏదైనా జరుగును కాక అనడానికి ఏమైనా పెద్ద ఇద్దుందా? ఏమైనా ఉందా అమ్మా? ఏమైనా ఉందా? ఒక మాట అంటే ఒక మాట. కానీ ఆ మాట అనడానికి ఇక్కడి నుంచి రావాలది. ఇక్కడ నాకు ఎవరి గురించి అయితే నేను అంటూ ఉన్నానో దాని గురించి నాకు తృప్తి, శాంతి, సమాధానం, నెమ్మది ఉండి తీరాలి. నేను మీకు చాలా మందికి చెప్తుంటాను, ప్రార్థన చేసేటప్పుడు ఎవరితో నన్ను ఏదైనా ఉంటే ఆ క్షణానికి అది పక్కకు పెట్టేస్తాము, అది పక్కన మర్చిపోతాము. ఆ క్షణం నిండుగా వారికి మేలు జరగాలని ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఈయన ఏమంటాడంటే, నేను తిని నేను చావకపోను నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన, నీకు ఇష్టమైన కాదు, నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను తెమ్మాను. నాకెందుకు ఇది ఆశ్చర్యం అనిపించింది. ఒక తండ్రి బిడ్డను దీవించడానికి ఈ మాత్రం లంచం అడగలనా? ఇది అవసరం? లంచం అనకూడదు, కానీ నాకు అనిపించింది చదివేటప్పుడు, ఎందుకు ఈ లంచం అడిగాడు? తండ్రి కదా, రోజువారీ ఎవరొకరు చేసి పెడుతుంటారు కదా. భార్య రిప్కా లేదా చేసి పెట్టడానికి? యాకోబు తింటాడు, ఎవరొకరు చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా పాపం. అయినా కూడా ఈ ఆశీర్వాదానికి తొలిమెట్టేంటి? నీవు శ్రమ పడాలి, నీవు నా కొరకు శ్రమ పడాలి, నా సంఘం గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నా గురించి ప్రార్థన చేయాలి, నా వృద్ధి కొరకు, సంఘ వృద్ధి కొరకు, తోటి విశ్వాస కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, దానికోసం నువ్వు పని చేయాలి. ఆ పనిని చూసి నేను తృప్తిపడి నిన్ను దీవించాలి. నాకు అర్థమైంది అది. ఇంట్లో ఒక తండ్రి రోజు తింటా అంటాడు వాళ్ళ ఇంట్లో, వాళ్ళే చేసుకొని తింటుంటారు. అయినా ఆశీర్వాదానికి ముందు ఒక కండిషన్ ఏం పెట్టాడంటే, నేను తిని తృప్తిపడి నిన్ను దీవించలాగున నాకు ఇవి చేసి పెట్టు అన్నాడు. అంటే దీవెన అనేది ఊరికే దొరకదు. నేను సాటిస్ఫై కావాలి, నేనే మనిషినే సాటిస్ఫై కావాలి అంటే ఆ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది?
ఆయన సాటిస్ఫై చేయటం దేవుడు. ఆయన నాకు ఒకటి చేస్తే ఆయనకు 4 చేయాలి. విచిత్రమైన అంశం ఏంటంటే ఆయన ఏం అడగడు. ఆయన ఏమి అడగడు. చేయాల్సిన బాధ్యత నీకు ఉంది కదా అని మాత్రం అడగడు. కాబట్టి చేయకుండా సర్దుకుందాం, ఒట్టి ఆశీర్వాదాలు తీసుకుందాం అంటే కుదరదు. ఇస్సాకు చాలా చక్కగా చెప్పాడు, నువ్వు నాకు ఇది చేయి, నేను నీకు ఇది చేస్తా. ఏమని చేశాడు? మళ్ళీ వాళ్ళు ఎవరైనా దూరం వాళ్ళు కాదు, ఎక్కడెక్కడో అనుబంధం లేని వాళ్ళు కాదు, పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి ముఖాలు చూసుకుంటున్నటువంటి ఒక కుటుంబ సభ్యులు, తండ్రి కొడుకు. ఈ కొడుకు ఇది చేయమని చెప్తే తండ్రి అంటున్నాడు, నేను చావక ముందే నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో, దాంట్లో ఉన్న బలం ఏంటో చూడండి. ఒక్కసారి ఆశీర్వదించేటువంటి ఇద్దరున్నారండి. ఒకడు ఆశీర్వదించేవాడు, రెండోవాడు ఆశీర్వాదం తీసుకునేటువంటి వాడు. ఇప్పుడు నేను ఆశీర్వదించేవాడి గురించి మాట్లాడుతూ ఉన్నాను, ఆశీర్వాదం పొందేవాడి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కొన్ని కథలు కూడా, ఆశీర్వాదాలు ఎన్ని రకాలు ఏంటని కూడా చూచాయిగా కొన్ని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇస్సాకు బలంగా కొడుకుని ఆశీర్వదించాలని అయితే నిశ్చయించుకున్నాడు, ఇందులో అనుమానం ఏం లేదు. అయితే ఇక్కడ కూడా చూడండి, యాకోబు ఏశావుల్లో ఏశావుని దీవించాలనుకున్నాడు మొట్టమొదటికి, ఎందుకంటే పెద్ద కొడుకు జ్యేష్ఠత్వం అది ఇది అనుకున్నాడేమో. సరే ఏదేమైనా కానీ ఏమంటున్నాడు ఆయన? నేను తిని ఏమిటంటున్నాడు? అమ్మా నీకు ఇష్టమైనది చేస్తే నేను ఒప్పుకోను, నాకు ఇష్టమైనది నువ్వు చేయాలి. చాలామంది ఏంటంటే మేము దశంభాగాలు ఇస్తున్నాం, మేము వాడు రావట్లేదు, నేనైతే వస్తున్నా సార్ రెగ్యులర్గా చర్చికి. వాటితో తృప్తి పడతాడా దేవుడు? అవి అయిపోతే అయిపోయినట్టేనా? నేను తిని తృప్తి పొంది నిన్ను ఆశీర్వదించాను. ఇస్సాకైనా కాపరైనా అలాగే ఉంటాడు. కానీ దేవుడు ఇంకొంచెం లిబరల్గా ఉంటాడు కాబట్టి బతికి బట్టగట్టగలుగుతున్నాం. కొన్ని కొద్ది జరుగుతున్నాయి, లేకపోతే ఇవి కూడా జరుగు. నీకు ఉద్యోగం కావాలి, నీకు పిల్లలు కావాలి, నీకు ఇంకా ఏదైనా మంచి జరగాలి, నువ్వు ఉన్నత స్థితికి పోవాలి, నీకు మంచి మంచి కాంట్రాక్ట్స్ దొరకాలి, నువ్వు కారు కొనాలి, నువ్వు ఇల్లు కొనాలి, నువ్వు ఫ్లైటే కొనాలి. ఇవి జరగనివేమీ కాదు, జరుగుతాయి. కానీ ఎప్పుడు జరుగుతాయి? నీ దేవుడిని నువ్వు తృప్తిపరిచినప్పుడు, నీ సంఘాన్ని నువ్వు తృప్తిపరిచినప్పుడు, నీ కాపరికి నువ్వు సేవలో తోటి భాగస్తులుగా పాలి పంపులు పొందుకున్నప్పుడు. ప్రోగ్రామ్కే సహకరించకపోతే పాలు పంపులు పొందుకునే పనులు బయటకెళ్ళి తిరిగి రావాలంటే నాతో పాటు దెబ్బలు తినడానికి సిద్ధపడి ఉండాలి. మీరు నాతో పాటు చావటానికి కూడా సిద్ధపడి ఉండాలి. బయట పరిస్థితులు అలా ఉంటాయి. సేవ అంటే తమాషా అనుకుంటున్నారు. ఎందుకు తీసుకుపోనంటే మిమ్మల్ని అందుకే తీసుకెళ్ళాను నేను. ఆ దమ్ము ధైర్యం ఉన్నాడు ఒకటితో నప్పలేను. బయటికి వెళ్తే ఆ రిస్కులు తీసుకునేటువంటి వాళ్ళు తోడు నిలబడి పారిపోయేటోళ్ళుగా ఉండకూడదు. నేనున్నాను కాపరి, నేను ఇక్కడ చూసుకుంటాను, వాడు చూసి రాపో అనే ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి. ఇటు సహకారం, ఇటు తృప్తి, ఇటు సంతోషం మీ ద్వారా మాకు కలగకుండా, లేదా దేవునికి కలగకుండా, ఇంకా ఏదైనా ఒకటే కాదు, ఇంకా ఏదైనా డబ్బు అవసరతలు కూడా పడుతూ ఉంటాయి. అడుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, సర్దుబాటు చేసుకుంటూ ఉంటాం. మా దగ్గర తక్కువైనప్పుడు అడుగుతాం, మళ్ళీ ఇస్తూ ఉంటాం. కొన్ని చోట్ల కాపర్లు ఇవ్వరు. మన దగ్గర ఏంటంటే ఏదైనా అవసరానికి బలంగా తీసుకున్నాం వెంటనే అమ్మ ఇదిగో నైనా అంటాం. ప్రతి దానిలో అట్టి పాలు పంపులు, అట్టి తృప్తి, అట్టి సమాధానం కలిగిన రోజున నేనేమి దీవిస్తుంది నీకు జరుగుతుంది. ఇక దేవుడు తలుచుకుంటే ఇంకా దెబ్బలు కాదు, హ్యాపీగా అన్నీ జరిగిపోతాయి. నువ్వు అలా ఉన్నావా? నువ్వు అలా ఉన్నావా? మీరు గమనించుకోనండి, ఇటువంటివి చాలా ఉన్నాయి, ఇంకా అనేకం ఉన్నాయి ఆశీర్వాదాలు. కానీ ఈ విషయంలో మరి చూడండి, చక్కటి 28, 29లో మీరు ఆశీర్వాదాలు కూడా ఎలా ఉన్నాయో మీకు చెప్పబడుతుంది. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగా. కానీ ఇసాకు మరి యాకోబు అది మన ఈయన దీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని దీవిస్తున్నాడమ్మా? ఇది యాకోబు, ఎందుకంటే దొంగ వేషం వేసుకొచ్చాడు కదా, ఆయన దీవిస్తున్నాడు అన్నమాట. ఇట్టి దీవెనలన్నీ నీకు నాకు జరగాలి అంటే ఆయన తిని తృప్తి పొందాలి. నీ ద్వారా తృప్తి కలగాలి, నీ ద్వారా సంతోషం కలగాలి, నీ ద్వారా సహవాసంలో సహకారం కలగాలి, తోడు కలగాలి. ఏ కుటుంబంలోనైనా, ఏ సంఘంలోనైనా నేనున్నాను, నీ పని చేయి, నేనున్నా కదా, నీకు ఏదైనా అవసరం అనే వాళ్ళు ఉంటే ఎంత ధైర్యం అండి. దేవుడు ఉన్నాడు, ఇందులో అనుమానం ఏం లేదు. కాపరికి దేవుడు ఉన్నాడు, మీకు దేవుడు. కానీ మనకేమిచ్చాడు దేవుడు? ఒకరికొకరం సహాయం చేసుకోవటంలో, గద్దించుకుంటూ, హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ రాకడం వరకు కొనసాగాలి అన్నాడు. ఇటువంటి ఆశీర్వాద బలాన్ని మనం పొందుకోకుండా రావటానికే ఒళ్ళు బద్దగించి, సంఘంలో ఏదైనా పనికైతే ఇంకా ఒళ్ళు బద్దగించి ఉంటే దేవుని సహవాసాన్ని, దేవుని సహాయాన్ని ఎలా పొందుకోగలుగుతాం? ఎప్పుడు ఈ అని అడిగితే కొంచెం అలస అవుతామేమో. లోకంలో కూడా అంతే కదమ్మా. లోకంలో కూడా ఎప్పుడు ఈ అంటా ఉంటే ఎక్కడో చోట చిన్నగా పాయింట్ దొరికిపోద్ది. వీడు ఎప్పుడు అడుగుతుంటారు నాయన అని మనం కనిపిస్తే ఏమవుతుంది? పక్కకు తప్పుకొని పోతారు. అవునా కాదు? అది ఎప్పుడో ఒకసారి, అది బలంగానే అడుగు, ఏమనుకోరు. ఎప్పుడో ఒకసారి అడుగుతాడు, పెద్దది అడిగితే ఏముందిలేండి అంటాడు. ఏముంది, ఎప్పుడో ఒకసారి కదండి మనం చేసేది, ఆయన ఎప్పుడు ఇంటబడేటోడా అని. మనం ఏమో దేవుని దగ్గర ఇదే పద్ధతిని కొనసాగిస్తూ ఈ అంటాము. సంఘానికి రావటంలో కలిసే ఏమ్మా రావట్లేదు అంటే, పని పడింది సార్, చుట్టాలు వచ్చింది సార్,
అప్పుడే లేచి ఇంకా మా ఆయన పని చెప్పా సార్, లేదంటే మా ఆయన చికెన్ తెచ్చినాడు, చేపలు తెచ్చినాడు సార్, కడగడానికి గంటన్నర పట్టే. ఇవి దేవుని దగ్గర చెప్తావు నువ్వు. కాపరంటే వెక్కిలిగా నవ్వుకొని హ్యాపీ ఇంతే అనుకుంటాడేమో, కానీ దేవుని దగ్గర ఇవన్నీ చెప్తావా? రేపొద్దున నువ్వే కదా, నాకు ఉద్యోగం కావాలి, నాకు అది కావాలి, నాకు తిండి కావాలి, నాకు అది కావాలి, నాకు ఇంకా బంగారం కావాలి, నాకు వస్తువులు కావాలని అడగాల్సింది ఎవరిని? ఆయనే. నేను ఓన్లీ రికమెండేషనే, ప్రభా చూడు కొంచెం మంచోళ్ళులే, రెగ్యులర్గా వచ్చేటోళ్ళులే, నీకోసం ఏం చెప్పినా విసుక్కోకుండా చేసేటోళ్ళులే అని చెప్పేది రికమెండేషన్ అంతేనా? నా రికమెండేషన్తో కూడా ఏమీ ఉండదు. ఓకే ఆయన చూసుకా, సర్లే నువ్వు చెప్పావు కదా చూద్దాం, ఆలోచిద్దాం అంటాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, యాకోబు దీవించబడ్డాడు. ఒక మోసగాడైనటువంటి యాకోబు ఇజ్రాయేలుగా అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్దబడ్డాడు. ఈరోజు ఇజ్రాయేల్ దేశమే ఉన్నది, మనకి వారి సంతతే ఉన్నది. ఎంత అద్భుతంగా దేవుని పిల్లలని పిలువబడేటువంటి స్థితికి ఒక మోసగాడు అనేటువంటి వాడు అలాగా మార్చబడితే, అయ్యా రాతి గుండె కూడా కరుగుతుంది కానీ విశ్వాసుల గుండెలు కరగట్లేదేంటయ్యా. ఒక రాతి మీద ఇలాగా రుద్దుతూ పాత రోజుల్లో బావులు ఉండేటివి, బావులకి గిలకలు ఉండేటివి, తాడు పెట్టి లాగేవాడు నీళ్లు. ఈ తాడు పెట్టి లాగేటప్పుడు ఇదంతా బండలు ఉంటాయి, ఇట్లా బండలు ఇట్లా మేము ముందు పడిపోకుండా ఇంత ఎత్తు ఉంటుంది. ఈ బండల మీదల్లా ఆ తాడు రాసి గీతలు లోతులు పడి ఉంటాయి. అట్లా బండలు కూడా కరుగుతున్నాయి కానీ విశ్వాసాల హృదయాలు కరగకపోతే ఏం లాభం? ఇవాళ ఇంత చెప్తే రేపు మళ్ళీ ఇది ఎవరిని ఘనపరుస్తూ ఉన్నావు? నీ అవసరాలు తీర్చబడటం అనేది నీకు కొమ్ములు రావడానికి కారణమైతే, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అవి తీసేసే అధికారం దేవునికి ఉన్నది. అవి దేవునికి ఉన్నది, తీసేస్తాడు దేవుడు. ఆయన ఘనపరచలేనప్పుడు, ఆయన మహిమపరచలేనప్పుడు, ఆయన కొరకు అది ఉపయోగించలేనప్పుడు ఇచ్చి ఉపయోగం ఏమన్నది ఆయనకి? మనుషులం అంటే దూరపడుతున్నాం, ఏ పద్ధతి అన్న వాళ్ళు అట్లా ఎందుకని దూరం అవుతాం. కానీ నువ్వు ఏ సంఘానికి పోయినా, ఏ కాపరి మారినా బైబిల్ మారదు కదా, దేవుడు అదే కదా ఉంటాడు. నీ అన్యాయమైనటువంటి ఫేస్ ఆయనకు అక్కడ కూడా అదే కనిపిస్తుంది. ఏమన్నా అడిగిపోయినాక కొంచెం పెట్రోమాక్స్ లైట్లు, బల్బులు, మెరుగులు కనిపిస్తాయా? లేవు కదా. ఆశీర్వాదానికి అర్హత పొందినడు, ఆశీర్వాదానికి పొందుకోవాల్సినటువంటి నీవు చేతులారా పోగొట్టుకుంటున్నటువంటిది ఇది. చేతులారా అదే కాపరికి ఆయాసం, బాధ. ఇంత చెప్తున్నా వీళ్ళు పోగొట్టుకుంటున్నారు అనేది బాధ. పోగొట్టుకుంటే నాకేం అనుకుంటే ఆ బాధ ఏమో. ఎందుకంటే ప్రేమిస్తాం కాబట్టి, దూరం అయితే గుర్తుకొస్తారు కాబట్టి 10 సార్లు ఎందుకు పోగొట్టుకుంటారు వీళ్ళు విసిగిస్తున్నారని చేస్తే మనం ఏం చేయలేము. నష్టం ఎవరికి? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఎవరికి నష్టం? ఆకంటే ఎవరు? విశ్వాసం. మీరు కాదమ్మా, విశ్వాసం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. ఇదే యాకోబు మార్చబడటానికి అనే జరిగిన చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేసి వదిలేస్తాను. 32వ అధ్యాయంలో మీరు చూస్తే, తండ్రి చేత మోసంతో దీవించబడ్డాడు. సరే, ఏదైనా తండ్రి దీవెన నిలబడ్డది. ఏషా వచ్చి మళ్ళీ ఏడుస్తే అన్నీ అయిపోయినాయిరా, ఏం లేదు. మీరు అనుకుంటున్నారేమో ఇవాళ కాకపోతే రేపు పోయి మళ్ళీ ఆశీర్వాదం తీసుకొని, ఉన్నవి అయిపోయిన తర్వాత ఏషా విషయంలో మీకు తెలుసా? ఏషావు దగ్గర ఏమన్నాడు ఒక్కసారి చూడండి. ఏషావు దగ్గరికి వచ్చేసరికి 27వ అధ్యాయంలో 33వ వచనం చూడండి. 27వ అధ్యాయం 33వ వచనం. నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వెలుకటి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అన్నాడు. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరివని అప్పటి వరకు స్వరం వింటాడు కదా. యాకోబు మాట్లాడినప్పుడు కూడా ఏమన్నాడు? ఇది యాకోబు స్వరము, తడిమి చూస్తే ఏషావులాగా కనిపిస్తున్నావు, స్వరం అయితే ఇది యాకోబుది అన్నాడు. అంటే ఇప్పుడు ఏషావు మాట్లాడినప్పుడు అది ఏషావు స్వరం అని తెలియలేదు ఆయనకి. దేవునితో అట్టి దూరం పెరిగిపోద్ది, జాగ్రత్త. నీ స్వరాన్ని కూడా గుర్తించలేని స్థితికి వచ్చేస్తాడు దేవుడు ఒకరోజు. నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తే ఏముంది, దేవుడు కరుణగల దేవుడు, ప్రేమ కలిగిన, అవి ఇంకా నమ్మని వారికి మాత్రమే. ఇంకా నమ్మని వారికి, దేవుడిలోనికి రాని వాళ్ళకి ఇంకా ఇచ్చాడు దేవుడు, లిబరల్గా ఇచ్చాడు, ఇంకా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు సుమలంత చేసినా సహిస్తాడు దేవుడు, ఎందుకంటే ఇంకా నమ్మలేదు కదా పోగొట్ట చిన్నపిల్లలే, ఇంకా నా గురించి పూర్తిగా తెలియదు లేదు. నీవు నేను అట్లా అనుకుంటే అయిపోయి వాతలు పెడతాడు దేవుడు, నీకు కూడా వాతలు. కారణం ఏంటి? మనం ఎదిగిన వాళ్ళు, మనకు తెలుసు కొంత దాని గురించి. ఇంకా వాళ్ళ కూర్చోబెట్టుకొని నేను చెప్తుండే ఇట్లా కావాల్సిన, ఇట్లా చేస్తే అయిపోతాయి నాయన అని మనం సజెషన్స్ ఇస్తాం. ఆ లెవెల్కి మనం రావాలంటే మనం ఎంత నేర్చుకొని ఉండాలి దీంట్లో. నేనేం నేర్చుకోకుండా తనకు చెప్తే అవుతుందా అండి? గుడ్డివాడికి తోవ చూపిస్తే ఏమైపోతుంది? అమ్మా, ఇద్దరు కలిసి గుంటలో పడతారు. సన్యాసి రాసుకుంటే ఏమవుతుంది?
అది నువ్వు నన్ను రాసుకుంటే నా దీవెన నీకు అందాలి. బూడిద రాలకూడదు, బూడిద రాలకూడదు. నువ్వు నన్ను రాసుకుంటే ఏమి వెళ్ళాలి? నీకు దీవెన అంటాలా, వేడి అంటాలా, ఆ దీవెన, ఆ బ్లెస్సింగ్ నీకు రావాలి. ఎంత దుఃఖం చూడండి, అక్కడ ఎంత బాధపడిపోతున్నారో నేను గడగడ చదివేస్తాను. ఆయన ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడే పెద్ద కేక వేసి, ఎందుకంటే అన్నీ పోయినాయి ఆశీర్వాదాలు. నువ్వు అనుకుంటున్నావు ఇలా కాకపోతే రేపు ఇలా ఇసిగించి రేపు పోయి సారీ చెప్తే కాపరి దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఇది ఒక నాటకం అయిపోయింది. మరి ఇలా ఇసిగించడు, రేపు వచ్చి సారీ చెప్పు. ఏమంటే సారీ చెప్పడం గొప్ప కళ, నిజమే, మంచిదే. సారీ చెప్పడం తప్ప నేను అనడం లేదు, కానీ అందరి దగ్గర పనికిరాదు. దేవునితో ముఖ్యంగా చల్లగాటం మంచిది కాదు. నిప్పుతో చల్లగాటం, దైవజనులతో చల్లగాటం మంచిదిగా. ఎప్పుడో ఒక రోజు ఆ శాపం అనేది మళ్ళీ వెనక్కి తిరిగి కొడుతుంది. అందుకని ఏమంటాడంటే, ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడే పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తండ్రి అంతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు నీ బదులు, నీ బదులు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు కదా. అంతే కదా. 4 పోస్టులు ఉంటాయండి, 100 మంది పోటీ పడతారు, పరీక్షలు 20 మంది మిగులుతారు. 20 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తాడు, 20 మందిని తీసుకుంటాడా? ఉన్నవన్నీ వేకెన్సీలు 4. ఈ 20 మందిని ఎంత స్క్రూటినీ చేస్తాడు, ఎంత ఫిల్టర్ చేస్తాడు, ఎంత పరీక్షిస్తాడు, ఎన్ని ఎగ్జామ్స్ పెడతాడు, ఎంత తెలివితేటలన్నీ చూపిస్తాడు కదా. అన్నీ అయినాక 4 ఎంచుకుంటాడు. నువ్వేమో ఇవాళ బెట్టు చేసి ఏముందిలే మళ్ళీ రేపండి ఈ 4 ఉద్యోగాలు ఫిలప్ అయిన తర్వాత మరుసటి రోజు వచ్చి నాకు ఉద్యోగం ఏంటి వాళ్ళు ఇస్తారా? నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చినా కదా అంటే నువ్వు సెలెక్ట్ కాలేదంటాడు. నేను సెలెక్ట్ అయ్యే లెవెల్లో నాతో ఆన్సర్ చేయలేదు అంటాడు. అవునా కాదా? ఈరోజు ఆ మాట అనిపించుకుందామా? దేవునితో కానీ, కాపరితో కానీ, సంఘంతో కానీ, సంఘస్థులతో కానీ అలా అనిపించుకొని వెళ్ళిపోదామా? మానుకోవటం కంటే ఇలా వెళ్ళటం ఇంకా అవమానం, ఇది ఇంకా అవమానం. త్రోసివేయబడిన వెండి. ఇర్మియాలో అంటాడు, ఏమంటాడు? మీరు త్రోసివేయబడినటువంటి వారు. మీ గురించి నేను వారి గురించి ప్రార్థించకు. ఉన్నాయా లేదా ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు? వారి గురించి ప్రార్థించకు, నీ మొర నేను, నువ్వు ఎవరి గురించి ఏ మాట్లాడినా నేను వినను. ఇర్మియా అయితే అయ్యేది కాదు, వాళ్ళు మహా దొంగలు పోయి అంటాడు దేవుడు. వాళ్ళతో ఎందుకు నీకు ఇంకా నువ్వు ఏదైనా చెప్పి వేరే తింటానంటాడు. కాబట్టి మీరు అనుకుంటారు ఇంత చేసినా మళ్ళీ కాపరి దగ్గరికి పోతే తప్పదు కాబట్టి ఏదో ప్రార్థన చేస్తాడులే మా కోసం అని. చేస్తా, తప్పదు కాబట్టి. లోకరీతిగా నాకుండే ప్రేమలు నాకు ఉంటాయి కాదు, కానీ పరలోకరీతిగా దేవుడు చేయవలసిన వాటిలో ఎన్నో బ్రేక్స్ ఉంటాయి, ఎన్నో హార్డిల్స్ ఉంటాయి, ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఎంత దుఃఖపడుతూ అంటాడు ఏమిటి? ఏశావు నా సహోదరుడు కావాల్సిన దేవుని తీసుకెళ్ళిపోయిన ఏశావు యాకోబు అని పేరు అతనికి సరిగా చెల్లిన అతడు నన్ను 2 మార్లు మోసపుచ్చునని బాధపడుతున్నాడు. ఆశీర్వాదాలన్నీ అయిపోయినాక వచ్చి కొంగు పట్టుకున్నా, చెంగు పట్టుకున్నా నీకేమీ రాలవు. దయచేసి జ్ఞాపకం పెట్టుకో. దీపమండంగా నిలుచక పెట్టుకోవాలి. దేవుని మనసు మెత్తగా ప్రేమతో ఉన్నప్పుడు నీ ప్రేమను చాటించాలి. నువ్వు చేయవలసినవి చేయాలి. దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగి ప్రేమతో నింపబడాలి. అప్పుడు అధికారం వస్తుంది. అధికారంతో నువ్వు ఏ అడిగినా ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. నా సైన్యంలో చేరిన సైనికుడు వచ్చి, అయ్యా నాకు అది గన్ సరిగా పనిచేయట్లేదంటే, ఎట్టుంటారా పోయి యుద్ధం చేసిరా అంటానా? అనగలనా? వాడు పని చేస్తుంది ఎవరి కోసం? నా కోసం, నా గెలుపు కోసం చేస్తున్నాడు. కాబట్టి వాడికి ఇప్పుడు ఆ తుపాకీ బాగాలేదు, అది ఇదే బాగాలేదంటే అట్లే పోయి కత్తి బాగాలేదంటే పోరా అట్టే చేసిరా అంటానా? అనగలనా? ఏమంట? కొత్త తీస్తా లేదా దాన్నే బాగు చేసి ఇస్తా. కాబట్టి మనం మంచి సైనికుల వల్ల ఉంటే మన బాగోగులు, మన శ్రేయస్సు, మన క్షేమం చూడాల్సిన బాధ్యత ఏసయ్యది. ఆయన చూస్తూనే ఉంటాడు. మనం సరిగా మంచి సైనికుల వల్ల లేకుండా దొంగ సైనికుల వల్ల మనం ఉండి ఎప్పుడు వెన్నుపోటు పడుద్దామా, ఎప్పుడు చర్చ ఎగరకూడదామా, ఎప్పుడు ఎవరు పిలిచినా ఇట్లా మెటుకలు పిలుచుకొని అయ్యా రాలేమని చెప్దామా అని అనుకుంటే దేవుడు నిన్ను క్షమించడానికి, ఆశ్రయం ఇవ్వటానికి, దీవించటానికి ఎందుకు ముందుకు రావాలి? ఎందుకు ముందుకు రావాలి? ఆశీర్వాద బలం ఎంతో గొప్పది. అంత గొప్ప బలాన్ని నేను ఎందుకు ఇవ్వాలి నీకు? ఊరికే ఆశీర్వాదం ఊరికే రాదు కదా. అంత బలమైన ఆశీర్వాదం నేను ఎందుకు ఇవ్వాలి నీకు? ఊరికే ఇచ్చాడా? ఇస్సాకు ఏమడిగాడు? ఊరికే ఇచ్చాడామా? కన్న కొడుకునే దీవించాలి. ఊరికే ఇచ్చాడా? ఏమడిగాడు? నేను తిని తృప్తి పొందినట్లుగా తృప్తిగా ఉండి మేము ఆశీర్వదించాలి. ఇంకా దేవుడే తృప్తిగా ఉండి మనతో ఎంతో సంతోషంతో ఉంటే అబ్బో చెప్పనలవి కాదు ఇక ఆశీర్వాదాలు. మన కుటుంబాల్లో దీవెనలు రాకపోవటానికి ఈ బేషాజమే, ఈ పెడసరపు ద్వారానే కారణం. చాలా సులువైన మనం సక్రమంగా దేవుని సన్నిధిలో ఎదగటం. అంతే దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? సక్రమంగా దేవుని సన్నిధిలో ఎదగడం. అంటే అనాలి అంతే. దర్శాలు ఇదెందుకు అదెందుకు అనేది లేనే లేదు. దేవుడు కఠినమైనవి చెప్పడు, మనకు ప్రాణాన్ని కలిగేటివి చెప్పడు, మనకు నష్టమేటివి అసలే చెప్పడు. దానికి డబల్ నువ్వు ఏది చేస్తావో, ఎంత విలువైనవి దేవునికి ఇస్తావో. మనం ప్రార్థన చేసేవాడు చాలామంది దేవుడు గొప్పవాడండి, దేవునికి గొప్ప పనులు చేసి దేవుని నుంచి మనం గొప్ప పనులు ఆశించాలండి అంటాం. అవునా? మరి ఏం చేస్తున్నావు? ఒక్కటి చెప్పు నీ జీవితంలో దేవుని కొరకు నేను ఇంత గొప్ప పని చేసినానని. సార్ ఇది ఎవరు చేయలేదు, నేను చేశానని చెప్పు ఒకసారి. అటువంటి గొప్ప పని ఏదైనా ఒక్కటి చెప్పండి చూద్దాం.
మరి అది లేనప్పుడు ఎలా పలకాలి మీకు దేవుడు? అందరు చేసేదే నేను చేస్తున్నాను, అందరితో పాటే నేను అనుకున్నప్పుడు అందరితో పాటే నీకు. బంతిలో కూర్చున్నావు, బంతిలో నీకు ఏది అందరితో పాటు వస్తే అదే. వడ్డించేటోడు మనోడైతే ఎక్కడ, ఇట్లా డైలాగులు దేవుని దగ్గర పనికిరావు. వడ్డించేటోడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా మస్తు ముక్కలు పడతాయి కదా కదా. కానీ అది దేవుని దగ్గర పనికిరాదు, అది సమస్య. దేవుని దగ్గర అందరూ సమానమే. నువ్వు ఎట్లా చేసినావో దాన్ని బట్టే నీకు ఇస్తాను. నువ్వు ఏదైతే నువ్వు నాకు ఇచ్చావో దాన్ని బట్టి నేను నీకు ఇస్తాను. ఇదిగోమ్మ అంటే పాత రోజుల్లో ఊర్లలో సామెత ఒకటి, ఇదిగోమ్మ తీయగుర అంటే ఇదిగోమ్మ పుల్లగుర అని ఏదో సామెత. అంటే ఈరోజు నువ్వు ఇస్తే రేపు నీకు అది వస్తుంది రిటర్న్. అది దేవుడైనా, మనిషి అయినా, కాపురైనా, తోటి వాడైనా. నువ్వు దేవుని దగ్గర విలువైన ఆశిస్తున్నప్పుడు తప్పే కాదు. అది నేను తప్పంటావునా మళ్ళీ నువ్వు తప్పు. నా కొడుకు కలెక్టర్గా ఎస్ ఆశించు, దానికి తగ్గట్టు నువ్వు ఏం చేస్తున్నావు, తగ్గట్టు దేవునికి ఏం చేస్తున్నావు, నీకేం చేసుకుంటున్నావు, నీ పిల్లడికి ఏం చేస్తున్నావు ట్రైనింగ్, నీ దేవునికి నువ్వు అలాగే ఏం చేస్తున్నావు. నీ కొడుకు అటెండర్ కావాలి చాలు. ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులకు పనులు అవుతున్నాయని అంటుంటారు కదా. అటెండర్ ఉద్యోగానికి అంతే డబ్బు, కలెక్టర్ ఉద్యోగానికి అంతే డబ్బు తీసుకుంటారు ఎవరైనా? నేను అట్లా జరుగుతున్నాయని కాదు నా ఉద్దేశం, ఊరికే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు అటెండర్ ఉద్యోగానికి ఒక 10,000, 20,000, 1,00,000 తీసుకున్నాడు అనుకో, లేదా ఒక పెద్ద ఉద్యోగం ఉంది దానికి ఎంత తీసుకుంటాడు? 1,00,000 తీసుకుంటాడు. బుద్ధిందా లేదా? పోరా, అటెండర్లే ఇస్తున్నారు 1,00,000 రూపాయలు, నువ్వు ఆఫీసర్ ఉద్యోగానికి వచ్చి 1,00,000 అంటాడు. అవునా? మరి దేవుని దగ్గర ఇటువంటివన్నీ ఎక్కువ తేడాలు చూడరు మీరు. అంటే దేవుడు పట్టించుకోడు కాబట్టి ఒకటే ఆన్సర్ మీ దగ్గర నుంచి కదా, దేవుడు పట్టించుకోడు కదా, అందుకని అలసైనాడు. ఆయన అడగడు కాబట్టి మనం ఇవ్వాలండి. అడగని వానికే ఎక్కువ ఇవ్వాలి. అడగని వాళ్ళకి కొట్టరు చూడండి పేరెంట్స్, వాళ్ళకి ఎక్కువ లోబడి ఉండాలి. కొడుతుంటే ఏమైపోద్ది, అలవాటు అయిపోయింది, ఇంకా 2 కొట్టుకో అంటాడు అంతేవాడు. మీ మీద నమ్మకంతో దేవుడు వదిలేస్తున్నాడు. యోబును నమ్మకంతో వదిలేశాడు. మాట నిలబెట్టుకున్నాడా లేదా దేవుడు? చివరికి పోగొట్టుకున్న దానికి డబల్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నాడు అక్క డబల్ అని, అప్పుడు యోబుకి ఇచ్చాడా లేదా? దయచేసి ఆశీర్వాదాల విషయంలోనూ దేవుని విషయాల్లోనూ ఇలా ఉండాలనేది నేను మీకు చెప్తా ఉన్నాను. 37వ అధ్యాయంలో ఒక మాట నేను చూపించేసి ముగించేస్తాను. అంతగా ఆశీర్వదించబడేటువంటి ఆ యొక్క యాకోబు మరి చూస్తే 32వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 32వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 22వ వచనం నుంచి నేను గడగడ చదివేస్తాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసాను. ఏం మిగిల్చుకోలే, మొత్తం ఊడ్చేసాడు, పక్కకు పోండి అన్నాడు. ఏం చేసినాడు? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. దేవునితో పోరాడాలి, దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే ఒక్కరిగా పోరాడడం నేర్చుకోండి. అమ్మా వాడికి పోతే ఆ ఎక్కువ వస్తానంటే నేను కూర్చుంటే ఆ ఎక్క రాకపోయా, నాకు లేచా, ఇంకా లేట్ అయింది, ఎందుకు రావాలి అని నేను కూడా చర్చికి రాలేదు సార్. సిగ్గుండాలి. నీవు రాకపోవడం కాకుండా అవతల మీద ఆధారపడి వాళ్ళ వల్ల లేట్ అయింది, వీళ్ళ వల్ల లేట్ అయింది. అమ్మ, తమ్ముడు, కుటుంబంలో 4 ఉంటారు. ఒకవేళ సమయం సర్దుబాటు కాక అమ్మ లేటుగా వస్తుంది, మిగతా 3 టైంకి వస్తే దేవుడు కొడతాడా? లేదా తమ్ముడికి ఫ్రీగా ఉంది, తొందరగా రెడీ అయ్యాడు, వాడు 10 గంటలకు వచ్చి కూర్చుంటే దేవుడు కొడతాడా? పోనీ ఇంకా అవసరంతో అంటే తండ్రి లేట్ అవుతున్నాడు, మిగతా వాళ్ళు అప్పుడప్పుడు ఆటానికి అంటే 4 కలిసి రావాలంటే చర్చి పోతున్నామని అందరికి కనపడాలా? అది కూడా 10 గంటల చర్చికి 1 గంటకు వస్తున్నామనేది అందరికి తెలియాలా? అవసరమా? పోనీ మీకు సాధారణ ఇబ్బందే పెడుతున్నాడు, ఉద్యోగాల వల్ల కానీ, ఇరుకుల వల్ల కానీ, పనుల వల్ల. నేను తప్పనటంలో ఈ రోజుల్లో సహజమే. నువ్వు ముందు రెడీ అయినా ముందు వచ్చి కూర్చోవాయా, నీ ఆశీర్వాదాలు నువ్వు నిండుగా తీసుకొని పో. ఇప్పుడు ఈయన అనుకొని చేసిన, అనుకోకుండా చేసిన దేవునితో పోరాడగలిగినటువంటి ఒంటరితనం అన్ని రోజుల్లో చెడ్డది కాదండి. దేవునితో పోరాడగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక్కడ ఈయన యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డానికి చక్కటి అవకాశాన్ని పెట్టుకున్నాడు. అందరినీ పంపించేసి ఒక్కడు మిగిలిపోయినాడు. మీరు గమనిస్తే ఏమనుందో చూడండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఈ నరుడు ఎవరో మీకు తర్వాత చదివితే ఆయన దేవుడు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతారు. తర్వాతనే చెప్తాడు దేవునితో పెనుగులాడాను అని తర్వాత వస్తుంది. ఇప్పటికి మనకు అర్థం కాకపోయినా అది నరుడు అనే మాట. మీ తర్వాత చిన్న మాట దేవునితోనూ మనుషులతోనూ మీరు పోరాడగలిగి. ఈ చక్కటి మాట మీరు గమనిస్తే ఏమనుందో చూడండి. అప్పుడు అతనితో ఆయనతో పెనుగులాట యాకోబు తొడ గూడు వసిలేను. చూడండి, ఇచ్చేవాడు తృప్తిపడాలని ఇస్సాకు గురించి చెప్పాను నేను. ఇప్పుడు తీసుకునేటువంటి యాకోబు దేవునితో పోరాడాడు. మంచి పని, ఇందులో బాగానే ఉంది. పోరాడి ఫస్ట్ బిగినింగ్లోనే ఆశీర్వాదం తీసుకున్నాడా అండి? ఏం తీసుకున్నాడు? ఏదో తీసుకున్నాడు.
ఏం తీసుకున్నాడు? దెబ్బ. ఎస్, మొదట ఒక నష్టాన్ని నువ్వు తీసుకోవాల్సి వస్తే తీసుకో. ఆ నష్టాన్ని బట్టి తర్వాత వచ్చే ఆశీర్వాదాలు నీకు ఎక్కువగా ఉంటాయి. నష్టం ఏం జరగకూడదు, గీత పడకూడదు, ఫుల్ ఫైటింగ్ నడవాలి. నువ్వేం సినిమా హీరోవా? షర్టు నలగకుండా, ప్యాంట్ నలగకుండా 100 మందిని కొట్టడానికి? 100 మందిని కొట్టడానికి ఏమన్నా ఇదా నువ్వు? తొడగూడు వసిలెను. పేద దెబ్బ. కుంటోడు అయిపోయినాడు అనుకోవచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే కుంటి కులాసం ఇంటికి మోసం అంటారు కదా. ఈయన మంచి ఆశీర్వాదం తీసుకొచ్చాడు కుంటుడి. ఎవరితో పోరాడి కుంటితనం తెచ్చుకున్నాడు? ఆశీర్వాదానికి ముందు దేవుడు ఏమిచ్చాడు నీకు? దెబ్బ. యాబును దీవించే ముందు దేవుడు దేనికి పర్మిషన్ ఇచ్చినాడు? సాతానుకు దెబ్బ కొట్టడానికి. కొంచెం కంచె తీస్తున్నా పోయి ఏం చేసుకుంటావో చేసుకోపు. యోబు నా కుమారుడు, నువ్వు ఎన్ని చేసినా నా దగ్గర నుంచి దూరం పోడవాడు. నీ మీద నాకు అంత నమ్మకం. ఎన్ని చేసినా నా నుంచి దూరపరచబడవని నమ్మకం. అట్టి ఆ నమ్మకాన్ని నువ్వు బాగా తూట్లు పొడి చేసి, వెన్నుపోటు పొడి చేసి నీవు నష్టాన్ని కొని తెచ్చుకుంటే దుఃఖమే అనిపిస్తుంది. కాపరికైనా దుఃఖమే, సంఘానికైనా దుఃఖమే, దేవునికైనా ఇంకా దుఃఖమే. కాబట్టి ప్రార్థించేటప్పుడు ఆయాసమే. ఆయాసంతో ప్రార్థన చేసిన, దుఃఖంతో ప్రార్థన చేసిన పనులు అవుతాయా? ఖచ్చితంగా చెప్పు. తొడగూడు వసిలేనో. అంతేకాకుండా ఏమైంది? ఆ వసిలిన తర్వాత ఏం పట్టుబట్టాడు తెలుసా? అంత దెబ్బతిని పోరాని ఆయన పెద్ద దెబ్బ కొడుతుంది అనుకోలే. అప్పటి వరకు ఆయన దృష్టి కూడా నరుడనే కదా, నరుడనే మాటనే ఉంది అక్కడ. ఏం చేశాడు? ఏ పెద్ద దెబ్బ కొట్టినాడు. నాయన నువ్వు నేనేమైనా చిన్నది కాపరి ఏదో అన్నాడు, రాను. పక్కన కూర్చున్నట్టు ఏదో గెలికాడు, రాను. వడ్డించేటప్పుడు ఏదో కామెంట్ చేసాడు, వంట చేస్తే ముద్ద అయింది అన్నాడు, నేను రాను. నేను నెక్స్ట్ సంవత్సరం నుంచి నేను చేయను. తొడగూడు వసిలేను. మూతి మీద కొడతాడు దేవుడు, అయినా ఓర్చుకొని రావాలి. అలాగే బలపరచబడి నిలబడాలి. అది అవమానం కాదు, రేపు దేవుడు ఇవ్వబోయే ఘనత. ఒక అవమానాన్ని తీసుకుంటే ఇంకేమిస్తాడు దేవుడు? కిరీటం ఇస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు నిజంగా ఆశీర్వదించబడ్డ రోజు ఇది. అంటే తండ్రితో ఆశీర్వదించబడ్డాడు, అది నేను ఒప్పుకుంటాను. కానీ నిజంగా ఇజ్రాయేల్గా అందుకనే ఏమన్నాడు చూడండి, తొడగూటి మీద అతన్ని కొట్టెను, అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలేను, ఆయన తెల్లవారుచున్న దేనికన్నా. ఎక్కడ పోయింది? ఏంటి అసలు జరుగుతున్నది ఏంటండి? ఒక పక్క తొడగూడు వసలేంది, నడవలేడు, పట్టుకోలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. అట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క నరునితో పోరాడుతున్నాడు. ఆ నరుడు దేవుడు అని తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పటికి మాత్రం ఆయన ఏమంటున్నాడు? యాకోబుతో ఏమంటున్నాడు? అమ్మా అరే తండ్రి పోనీరా నాయన, తెల్లారుతుందిరా నాయన, నేను పోతా. దేవుడు బతిమాలుకునే స్థితి వచ్చేసింది. ఇట్లా రావాలా? నాకు ఆశీర్వాదం ఈ దేవా, నువ్వు బతిమాలొద్దు, నీకు ఆశీర్వాదం ఇస్తా, నువ్వు ఇట్లా కూర్చున్నావు, సాలరా నాయన, ఇంత చేస్తున్నావు, నాకు వద్దురవే, ఇంకా సాలు ఆపురవే అనాలా? అట్టాడు దేవుడు ఎప్పుడొక రోజు. కానీ అనిపించుకునే స్థితి నువ్వు ఉన్నదా? చేయగలుగుతున్నావు? అట్లా ఏదైనా అడిగితే అట్లా చేయగలుగుతున్నావు? నేను దేవుని ద్వారా ఇదిగో వద్దు పోండి, నీకు జాలిపోండి అనే స్థితి ఉన్నదా? దేవుడు అలా అనే స్థితి నీకు వస్తే ఎంత ఆశీర్వాదం అండి. అసలు చేయడానికే వెనకడిగేసే నీవు దేవుని చేత కానీ, మనుషుల చేత కానీ, కాపరి చేత కానీ, తోటి విశ్వాసుల చేత కానీ, సార్లే అన్న ప్రసాద్ నువ్వు చేస్తున్నావు, ఈసారి నేను చేస్తాలే అని అనిపించుకునే పరిస్థితి ఉన్నదా? కదా? ఒక యజమాని ఉన్నాడు మన దగ్గర. ఇప్పుడు అన్న ఉన్నాడు, ఎవరినన్నా పనికి పెట్టేసి ఆ నలుగురిని పెట్టిపోవాలంటే వాళ్ళలో ఒక్కడైనా తనకు నమ్మకస్తుడు ఉంటే పోతాడా? లేకపోతే ఎవరు లేకుండానే మీరు పని చేసుకొని నేను పోయేస్తా అంటాడా? ఖచ్చితంగా ఒక నమ్మకస్తుడు ఉంటాడు. దేవుడు ఆ నమ్మకస్తుల లిస్టులో నేను చూడాలని ఆశపడతా ఉన్నాడు. మోసం చేసే వాళ్ళ లిస్టులో కాదు, అవసరానికి వచ్చే వాళ్ళ లిస్టులో కాదు నేను చూడాలనుకునేది. ఆయన నిండుగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆత్మీయమైన విషయాల్లో ఆలోచించాలని, లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు, అయాచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆదర్శంగా ఏదన్నా కూడా నీకు ఇవ్వాలని ఆశ, అర్హత లేకపోయినా నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. వాటిని నిలబెట్టుకునే పరిస్థితి నీకు ఉండాలి. ఇక్కడ ఆ నరుడు లేదా ఆ దేవుడు మొరపెట్టుకుంటున్నాడు. నేను అనుకున్న నవ్వులాంటికి ఏదా దేవుడే మొరపెట్టుకుంటున్నాడు, ఈయనకి తెల్లారుతుంది ఏం పోతా, వదిలే నన్ను. ఎంత అద్భుతంగా ఉంది అసలు. ఆ చిన్న మాట ఎంత సంతోషాన్ని ఇస్తుంది తెలుసా? దేవుడు అంతటి వాడు ఒక నరుడిని పట్టుకొని కొట్లాడి ఎదైపోయి రాత్రంతా పెనుగులాడి, మల్ల యుద్ధం అనుకుంటాను నేను. ఇక పెనుగులాడి అంటే దెబ్బలు కొట్టుకోవడం కాదు, మల్ల యుద్ధం వదిలికుండా పట్టుకోవడం ఏమో. ఎంత అద్భుతంగా ఉంది తెలుసా? ఒక్క వచనం ఎంత ఆనందాన్ని ఇస్తుంది తెలుసా? అలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉంటే దేవుడు ప్రేమతో మనల్ని ఆశీర్వదించక ఇంకొకరిని ఏమన్నా తీస్తాడండి? తీస్తాడు? అట్లా చేయగలడా? అసలు పెనుగులాడుతున్నావా మరి నువ్వు దేవుని సన్నిధి కోసం? దేవుడు నిన్ను వదిలిపోతాడేమన్న భయముతో పట్టుకొని వదలకుండా నిన్ను వదిలిపెట్టను ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. పెనుగులాడి నేను పోతా వదిలిపెట్ట తెల్లారుతుందంటే ఏమన్నాడు ఒకసారి చూడండి. ఆయన తెల్లవారుచున్న దగ్గర నన్ను పోని మనగా అతడు అంటే యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అన్న. ఏమ్మా దేవుడు
తండ్రి ద్వారా ఇచ్చిన ఆశీర్వాదాలు ఎక్కువేగా. తండ్రి చేసినా దేవుడు తండ్రి ద్వారా ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. అందుకే చదివాను కదా అవన్నీ కూడా. అవి సరిపో అన్నట్టుగా ఏమన్నాడు, నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు తీసుకున్నా ఇక్కడ నుంచి వచ్చేటివి, ఇక్కడ నుంచి పోయేటివే చాలా ఉంటాయి. ఇది ఆ స్థలం, దేవుని సన్నిధి కలిగినటువంటి మందిరం గురించి ఎందుకు చెప్తామంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఇంట్లో జరగవని కాదు, కానీ ఎక్కడ ఏదో జరగాలి. అది జరగవలసిన సన్నిధి, అది పొందుకోవాల్సిన పరిస్థితి ఎవరి చేతి నుంచి నువ్వు పొందుకోవాలా, వాళ్ళ చేతి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రయాసం వ్యర్థమే, నీ ప్రయాసం వ్యర్థమే. దేవుడు అక్కడ ఏమంటారు లోకరీతిగా రాసి పెట్టున్న చోటే పని జరుగుద్ది. అర్థమవుతుందా మీకు? నేను ఈడ కాపితే ఇంకోటి, ఇంకోటి కాపితే ఇంకోటి. నీకు లోకమంతా సంఘాలే, లోకమంతా కాపర్లే, గల్లీ గల్లీ కాపర్లు ఉన్నారు, గల్లీ గల్లీకి సంఘాలు ఉన్నాయి. కానీ నీకు ఏ సంఘం అటాచ్ చేయబడుతుందో, ఏ సంఘంలో నీ క్షేమం గురించి దేవుడు ముద్ర వేసి ఉంచుతాడో అక్కడ మాత్రమే నీ ఆశీర్వాదం రాసి పెట్టబడి ఉంటుంది. మిగతా అన్ని చోట్ల భ్రమ, మళ్ళీ ఎప్పుడొక రోజు తల దించుకొని రావాల్సిన పరిస్థితి. ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకోటి లేదు. అందుకని మొదటనే మనము ఆ ప్రేమను కాపాడుకుంటే, దేవుని సన్నిధిని కాపాడుకుంటే నిండైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీ నన్ను, ఆయన అంటే ఆ నరుడు ఏమన్నాడు, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ, అమ్మా ఎంత గొప్ప మాట అండి అసలు. ఆయన యాకోబుతో అంటున్నాడు, ఏమంటున్నాడు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివని. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు రాబాయ్, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటారు. మన గురించి గొప్పలు చెప్పుకోవడానికే సరిపోయింది. నేనట్ట దేవుడు అనాలి. ఏమని? ఒక్క రాత్రిలోనే ఏమైపోయింది, ఓడగొట్టినారా అన్నట్టు అయిపోయింది. ఓడగొట్టినానని అనలేదు. కానీ ఇప్పుడు చూడండి, పోరాడి నువ్వు గెలిచితివి అంటే ఈయన ఓడిపోయినట్టేనా? సహజంగా చెప్తున్నా, అంత మాట నేను అనకూడదు. కానీ దేవుని విషయాల్లో సహజంగా ఏమన్నాడు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి. ఇప్పటి వరకు నరుడు అన్నాడు, ఇప్పుడేమో దేవునితో పోరాడి గెలిచితివి అన్నాడు. ఇప్పుడు దేవునితో పోరాడి ఆయన గెలిచాడంటే దేవుడు ఏమైనట్టు? దేవుడు ఏమైనట్టు? నువ్వు చేయాల్సింది అదే, దేవుని ఓడించగలగాలి. దేంట్లో ఓడించగలగాలి? నీ శక్తి సామర్థ్యంలో కాదు, ప్రేమలో, ఆయన సహవాసంలో. నీవు తప్ప నాకు వేరే వారు లేరు అనడంలో దేవుని బంధించుకోవాలి. అట్టి ప్రేమలో దేవుని ఓడించాలి. ఇక మీరే ఎక్కడ కూడా నువ్వు ఓడించలేదు. ప్రేమిస్తేనే ఓడతాం. అది స్త్రీ పురుషులు అని ఇప్పుడు ప్రేమలోనే కదా ఓటములు. ప్రేమ ఫెయిల్యూర్ అయ్యి అమ్మా పాయసం తాగినాడు, అది తాగినాడు. మనమేమో ఏం లా బిర్యానీలు తింటాం ప్రేమలో ఫెయిల్ అయ్యి. అది ఏ ప్రేమలో? దేవుని ప్రేమలో. మనుషుల ప్రేమలో కూడా కాదు. ఉండొద్దు అట్లా. అంటే అలాగని ఏదో చేద్దామని కాదు. మనం తిందాం, మనం గట్టిగా నిలబడదాం, శరీర ఆరోగ్యం కూడా అవసరమే. కానీ దేవునితో ఆత్మీయ సహవాసాన్ని పోగొట్టుకుంటే మనం ఏ విషయంలో కూడా గెలవలేము. దేవునితో నాకు ఎంత అద్భుతం అనిపిస్తుంది. ఎన్నోసార్లు చదివినాను, కానీ ఆ చదివిన ప్రతిసారి అనిపిస్తుంది ఎంత అద్భుతం కదా యాకోబు నిజంగా ఇజ్రాయెల్గా మార్చబడ్డం ఏంటి, దేవునితో పెనుగులాడడం ఏంటి. దేవుడు స్వతంత్రంగా ఆయన నోటి అంటున్నాడు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి అంటే ఇండైరెక్ట్గా ఓచమిని ఒప్పుకుంటున్నాడు. నీ దగ్గర దేవుడు నిలబడి నా బంగారు నువ్వు, నీ వల్ల నేను ఇదైనా అని మనం ఓటమి ఒప్పుకుంటే అసలు ఎట్లుంటుందంటే ఒళ్ళంతా ఎట్లా అనిపిస్తుందండి? ఏడుపు రాదా? కన్నీళ్ళు రావా? ఆ ప్రేమను బట్టి ఆ మాట అంతా దేవుడు నీ దగ్గరికి దిగొచ్చి నీ సహవాసం కోసం, నీ ప్రేమ కోసం నేను ఓడిపోతాను అంటున్నాడు. నీతో పెనుగులాడి నేను ఓడిపోతా, నేను గెలవను. నాకు కావాల్సింది నీ ప్రేమ, నాకు కావాల్సింది నీ యొక్క సమర్పణ జీవితం, నాకు కావాల్సింది నువ్వు నాతో కూడా అడుగులు వేయటం అంటున్నాడు. ఏ దేవుడన్నా అసలు మనుషులు అంటారండి నేను ఓడిపోతానని. ఇది ఇండైరెక్ట్గా నాకు వచ్చిన అర్థం. ఇది తప్పైతే నన్ను క్షమించాయి. ఇక నువ్వు గెలిచినావంటే నేను ఓడినానని ఒప్పుకోవటమే. ఆ పక్కన ఓడినానని అంటున్న వాళ్ళు ఎవరు అంటే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే నీ ప్రేమ కోసం ఓడిపోతానంటున్నాడు. ఓడిపోయాడు, సిలువలో ప్రాణం పెట్టి ఓడిపోయాడు. నువ్వు ఎన్ని మాటలన్నా, ఎంత నువ్వు నన్ను చేదరించుకున్నా, ఎంత అవమానపరిచినా ఇంకా నీ కోసం నేను నిలబడుతున్నాను, నువ్వే కావాలని నేను అడుగుతున్నానంటే బలహీనత కాదది, బలం. నీ మీద ఆయనకుండే ప్రేమ. అట్లాగే మనుషుల మీద కూడా మీరే కావాలి ఎందుకు అంటామంటే ఆ ప్రేమ కొద్ది అంటాం, బలహీనత కాదు అది. నువ్వు ఇస్తే నేను పోషించబడటం లేదు, నేను నీకేమి ఇవ్వట్లేదు, కానీ ఒకరికొకరు ఇట్టి బలాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను నీకేమి ఇవ్వలేను, నా దేవుని కృపను పంచుకోగలను నీతో కలిసి. నేను నీకేమి ఇవ్వలేను, కానీ ఆ దేవుని ప్రేమను కలిసి పంచుకోగలను. నా నుంచి నువ్వు అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. ఎప్పుడు ఇసాకు చెప్పినట్టు మళ్ళీ ఏమని, తిని తృప్తి పొంది ఆశీర్వాదిస్తాయి. ఎవరు పెడతారు నాకు ఇప్పుడు బిర్యానీ? తృప్తిపడి
మొత్తం లైన్గా ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ఎంత అద్భుతమైన దేవుడు! నీకోసం దిగి వచ్చాడు, నీకోసం ఓడిపోయాడు, నీకోసం పెనుగులాడుతూ ఉన్నాడు. నువ్వు కావాలని కోరుకుంటున్నావు. నువ్వేమో అవసరానికి ఒక ఏమంటారు ఊసర వెళ్ళిలాగా అటు ఇటు అటు నానా రకాల రంగులు మారుస్తూ ఉన్నావు. విస్తారమైన ఆయన ప్రేమను గమనిద్దాం, విశాలమైన ఆయన హృదయాన్ని గమనిద్దాం. అటు ప్రేమతో మనం కూడా నింపబడదాం. ఆయన ఓడిపోయాను అని ఒప్పుకున్నటువంటి దేవుడు. ఏదో గొప్ప కోసం కాదు, కానీ నీ ప్రేమ కోసం, నీ సహవాసం కోసం, నీతో కలిసి అడుగులు వేయటం కోసం నీ ప్రేమను కోరుకుంటూ ఆయన నేను ఓడిపోయాను, నేను తగ్గాను అంటూ ఉన్నాడు. మన పాపముల నిమిత్తమై ఆయన ఓడిపోయాడు. మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగంగా తను అర్పించుకున్న దేవుడు. అటు ఆ దేవుని ప్రేమను తృణీకరించవద్దు, అటు దేవుని ప్రేమను అవమానపరచవద్దు, అటు దేవుని కృపను త్రోసివేయవద్దు. నీ అవసరం కంటే కూడా ముఖ్యమైనది ఆయన కృపను కాపాడుకోవటం. నీ కృప ఉంటే చాలునయా. ఆ కృప ఉంటే అన్నీ జరిగిపోతాయి. ఏది నీకు అక్కరో ఆయనకు ముందే తెలుసు. ఆయన అన్నీ ఏర్పాటు చేశాడు. మొదట ఆయన ప్రేమిద్దాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఆయనతో కలిసి అడుగులు వేద్దాం, ఆయనతో కలిసి మంచి ప్రేమలో మనం నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. తగిలినటువంటి మా ప్రభా, కృప కలిగినటువంటి మా దేవానికి వందనాలయ్యా. రాజుల రాజా, ప్రభుల ప్రభానికి వందనాలు. చక్కటి నీ దీవెనల ద్వారా మమ్మల్ని అనుగ్రహించిన దేవుడుగా నీకు ఉన్నందుకు వందనాలు. ఆత్మీయమైనటువంటి దీవెనలే కాదు, లోకపరమైనటువంటి దీవెనలు, అలాగే యాచితమైనటువంటి దీవెనలు, అనేకమైనటువంటి దీవెనల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడుగా ఉన్నాం. మేమే ఒట్టివారంగాను మట్టివారంగా ఉంటున్నాం, త్రోసివేయబడుతున్నామేమో క్షమించండి. నీ ద్వారా మేము దీవించబడినట్టుగానే మాతో కూడా నువ్వు మంచి నాయన మహిమను పొందుకునేలా మేము ప్రవర్తిస్తామని ఈరోజు మేము మాటిస్తున్నాం. కృప దయచేయండి తండ్రి. రాజుల రాజా, ప్రభుల ప్రభానికి వందనాలు చెల్లిస్తూ రాబోయే క్రిస్మస్ శుభముల ద్వారా మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.